ప్రజలందరూ గుళ్ళకి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. గుడిలో డబ్బులు ఎందుకు వేస్తారంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి, లేదంటే నా గోల్ ఇది. దేవుడు ఏమేంటంటే గవర్నమెంట్ ఆఫీసర్ లంచాలు తీసుకునే ఆఫీసర్ కాదు. అరే నువ్వు నాకు ఈ పని చేసి పెడతా, నీకు నేను ఆ పని చేసి పెడతాను అనుకునేవాడు అసలు దేవతా దేవుళ్ళు ఎందుకు అవుతారు? చాలా డబ్బున్న వాళ్ళు, బాగా ఆస్తిపరులు ఈ ఒక్క రోజు సడన్ గా ఆధ్యాత్మిక దారిని ఎంచుకుంటారు, స్పిరిచువాలిటీ పాత్. ఎందుకు అలా చేస్తారు? రామ్ గోపాల్ వర్మ కూడా ఒక యోగి. డబ్బున్న వాళ్ళందరికీ కూడా స్పిరిచువాలిటీ అంటే భక్తి ఈ జనరేషన్ లో ఎస్పెషల్లీ జెన్జీలు తగ్గిపోయినట్టుగా. ఇంద్రియాలతో కూడిన సంతోషాలనే పొందేలా ఉండేటట్టయితే ఈ బ్రహ్మాండమైన మానవ జన్మ అనవసరం. ఓ పందిలా కుక్కలా పుట్టినా కూడా సరే. ఏ కుక్క అయినా ఇంకో కుక్క గురించి ఏ రోజైనా ఆత్మహత్య చేసుకుందా? ఏ సింహం అయినా ఇంకో సింహం గురించి ఏ రోజైనా ఆత్మహత్య చేసుకుందా? చేసుకోవు. ఒక్క మనిషి ఒకడే ఇంకో మనిషిని దోచుకుంటాడు. యూత్ అంతా తప్పుదారి పడుతున్నారు, మనుషులు ఎందుకు ఇలా ఉన్నారని ఫ్రస్ట్రేషన్ అంటే నువ్వు చెత్త బయటకు వేసేసి చూసావా మున్సిపల్ కమిషనర్ గా రాలేదు, నువ్వు ఎందుకురా బయటకి వేయటుందని. సింగపూర్లో ఉన్నవాడు అందరూ కూడా నా దేశం బాగుండాలని వాళ్ళందరూ అనుకుంటారు కాబట్టి సింగపూర్ అంత బాగుంటుంది. రూల్స్ వల్ల ఏం బాగోదు. రూల్స్ అన్ని పక్క దేశం నుంచి వచ్చిన మనలాంటి వాళ్ళ కోసమే. ఒకడేమో కులం అంటాడు, ఒకడేమో మతం అంటాడు, నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నాడు, ఇంకోటి చేస్తాను అంటాడు. ఎవరికి డిస్క్రిమినేషన్ లేదండి. నరేంద్ర మోడీకి లేదా? ఎవడో కొనికిసుకో గొట్టంగా కూడా ఎవడో రోడ్డు మీద ఉండేవాడు టీ తాగేవాడు ప్రధానమంత్రి అయ్యారా అని అంటాడు. రామాయణం ఉంది. ఈరోజు రాముడికి వాళ్ళ భార్య మీద ఎంత ప్రేమ ఉందంటే కలియుగంలో హరీష్ గౌతమ్ మాట్లాడుకున్నా కూడా రాముడికి మనసు లేకుండా ఎలా వదిలేసాడని అని అంటున్నారు తప్ప సీతను మాత్రం ఆవిడ స్త్రీతత్వాన్ని మాత్రం క్వశ్చన్ చేయట్లేదు. ఒక భర్త భార్యని ప్రేమిస్తే ఆ నింద తన మోయటానికన్నా సిద్ధపడతాడు కానీ వాళ్ళ భార్యను మాత్రం చిన్న మాట కూడా అననివ్వకుండా ఉండటం కోసం రాములు వారు అంత పెద్ద త్యాగం చేశాడని నేను అనుకుంటా. మీ దృష్టిలో భగవంతుడు అంటే ఎవరు? నీ కష్టం వచ్చింది నువ్వు బెదిరిపోకుండా నిలబడతావు, నీకు సుఖం వచ్చింది లొంగిపోకుండా నిలబడతావు, నిన్ను ఎవడన్నా తిట్టాడు నువ్వు మళ్ళీ రియాక్ట్ అవ్వకుండా నిలబడతావు. చాలా కష్టం ఆ నిగ్రహంతో ఉండడం. అది ఎట్లా సాధ్యం మరి? డాక్టర్ గౌతమ్ గారు వెల్కమ్. హలో అండి హరీష్ గారు, ఎలా ఉన్నారు సార్? యా గుడ్, బాగున్నాను. ఇదేంటి సార్ మీరు చక్కగా డాక్టర్ అయ్యండి, బాగా సంపాదించుకుంటున్నారు, డబ్బులన్నీ తగిలేస్తున్నారు, యూత్ అని, సమాజం అని, స్పిరిచువాలిటీ అని, ఎందుకలా? అంటే తగిలేయటం అంటే తగిలేయటం అని కాదు. ఇట్స్ లైక్ అంటే మన కాన్వర్జేషన్లో మనకి ఎట్లా అంటే అంటే నేను ఇదివరకు నేనేంటి అంటే ఇప్పుడు యూత్కి నేను చెప్పాలనుకున్నది ఏంటి అని చెప్పానంటే ఇదివరకు నేను ఇది కాదు, నేను అందరిలాగే చాలా విధాలుగా అంటే ఒక రకంగా చెప్పాలని చెప్పానంటే నన్ను నేను మార్చుకోవడం అంటే అంతకుముందు అవతల వాళ్ళని ఎక్కువ జడ్జ్ చేయడంలో ఇవన్నీటిలో సరిపోయేది. ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పానంటే నా పరిస్థితి ఎవర్రా ఈ ప్రపంచంలో అందరికంటే వెధవలా ఆలోచించేది, ఇలా అన్నీ నాన్ సెన్స్ చేసేది, అనవసరంగా ఉన్నదానికి లేని దానికి ఫీల్ అయిపోయేది, ఏదేదో అనుకొని ఎక్కడికో ఉన్నది వదిలేసి ఎగబాగేది, ఎయిము అటువంటి అన్ని విపరీత ఆలోచనలన్నీ పెట్టేసుకొని ఉన్న మనశ్శాంతిని బాగొట్టుకునేది అని చూస్తే అద్దంలో నేనే కనిపించాను అనమాట. వేరే ఎవడో కొత్తగా ఏం కనిపించలేదు నాకు. అందుకని ఏంటంటే నన్ను నేను మార్చుకుంటానికే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. అలా ప్రిఫర్ చేసే విధానంలోనే నేనేంటంటే నన్ను నేను మార్చుకొని ఇది ఈరోజు ఏంటంటే యూత్కి నా కోరిలేటెడ్గా నా జీవితంలో జరిగిన అనుభవాలు కావచ్చు ఇవన్నీ కూడా చెప్పాలన్న ఉద్దేశంతో అన్నమాట. స్పిరిచువాలిటీ అనే దారి పట్టుకొని డబ్బులు ఖర్చు చేసేస్తున్నారు. అంటే ఖర్చు చేయటం అంటే అని చెప్పానంటే డబ్బులు ఉన్నది 200% ఖర్చు చేయడం కోసమేనండి. ఎందుకని చేస్తున్నారు మరి ఇదిలాగా? ఇప్పుడు ఎలా ఉందని చెప్పానంటే నాకు యాక్చువల్గా టైం ఈజ్ మనీ అనే క్యాలిక్యులేషన్లో మనం పెరుగుతున్నాం. టైమ్ ఈజ్ మనీ, దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. అది అంబిషన్స్కి కానీ డబ్బులు సంపాదించుకోవటంలో కానీ రేపొద్దున సుఖపట్టంలో కానీ వాటిల్లో కానీ ఉంది అని చెప్పి అనుకునే భ్రమలో నేను అంతకు ముందంతా బతికాను. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే టైమ్ ఈజ్ ఏ ఛాన్స్ మాట. అంటే నాకు ఈరోజు మాత్రమే నాకు ఛాన్స్ ఉంది. నేను ఈరోజు సంపాదించి నేను ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత రేపొద్దుని చేస్తాను అనుకునే ధోరణి మార్చేసుకున్నాను. ఎందుకు అని చెప్పానంటే నాకు ఇప్పుడు ఫ్యూచర్ మీద అంత పెద్ద కోరిక ఏమీ లేదు. ఎందుకు లేదు అని అంటే రేపొద్దున నేను లెగాలి, మళ్ళీ యాజ్ యూజువల్గా పని చేసుకుంటానికి నా ప్రాణం ఉంటుందో లేదో అనేది నాకు తెలియదు. నాకు తెలియని రోజు నాకు గురించి నేను ఎక్కువ బాధపడిపోకుండా ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను అది చేయాలని చెప్పి అనుకున్నాను. అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు నాకు ఒక్కరోజే కనిపించింది. నాకు ఫ్యూచర్ కనిపించలేదు. అంటే నాకు మిగిలింది ఒక్కరోజే కదా. అంటే నాకు అప్పుడు టైమ్ ఈజ్ నాట్ మనీ, టైమ్ ఈజ్ ఏ ఛాన్స్ అని అర్థమైందన్నమాట. అందుకని నాకు ఈరోజు నాకు ఛాన్స్ వచ్చింది చేయడానికి, ఈరోజే నేను చేయాలి. మీ దృష్టిలో భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే ఇట్స్ ఎ పీస్ అండి. ఎలా అంటే భగవంతుడిని మనం చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని చెప్తానంటే సచ్చిత్ ఆనందం
అంటే ఎగ్జిస్టెంట్ నాలెడ్జ్ అండ్ బ్లిస్. సచ్చిత్ ఆనందం ఈజ్ కాల్డ్ గాడ్. అంటే ఆ తత్వం మనలో ఉందా లేదా? సచ్చిత్ ఆనందం అంతే. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. అంటే మనం ఏదైతే మనం ఇట్లా ఈ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉందో, ఈ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఆత్మస్వరూపంగానే మనం ఎగ్జిస్టెన్స్, బట్ నాట్ ద బాడీ ఎక్స్పీరియన్స్. మనం బాడీ ఎక్స్పీరియన్స్లో కాకుండా ఆత్మ అనుభవంలోనే మనం ఎక్కువ ఉండాలన్నమాట. అందుకని ఏంటంటే మనకు బాడీకి మన వీటికి అంటే నశించిపోయే అన్నిటికి వీటికి ఉంటుంది తప్ప మనకి ఆత్మ అనే స్వరూపానికి మనకు ఉండదు. అంటే ఆత్మ అంటారు, ఇవన్నీ అంటారండి, ఇదంతా సైన్స్ అండి, ఇలాగండి. సైన్స్ అంటే సైన్స్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు సైన్స్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ మోర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎలా అంటే ఒక క్యాన్సర్ ఉందనుకో, నేనేమంటానంటే నేను క్యాన్సర్ చూసానంటే ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చింది. ముందు అసలు క్యాన్సర్ ఎందుకు వచ్చిందో చెప్పు. నువ్వు క్యాన్సర్ రాకుండా చూసుకొని ఆ క్యాన్సర్కి మందు కనిపెట్టానని గొప్పలు ఎందుకు చెప్పుకుంటాం? నువ్వు అసలు డిసీజ్ తెచ్చుకోవటం ఎందుకు? దాన్ని సాల్వ్ చేయడానికి నువ్వే సొల్యూషన్ తెచ్చుకుంటాం ఎందుకు? దాన్ని నువ్వు సైంటిఫిక్ నాలెడ్జ్లో అనేది చెప్పి దాన్ని ఇదంతా చేసుకోవటం ఎందుకు? పోలే అలాంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఏమన్నా అడుగు తినేవాడి నుంచి అంబానీ వరకు కూడా నువ్వు సమానత్వంగా చూస్తున్నావా? చూడట్లేదు. ఎవరికైనా కూడా భగవంతుడి సృష్టిలో అంబానీకైనా, ఆటో ఓడికైనా, లేకపోతే డొనాల్డ్ ట్రంప్కైనా ఎవడైనా కూడా ఇక్కడి నుంచే తింటాడు, అక్కడే అరుగుతుంది, ఎక్కడ వెళ్ళాలో అక్కడే ఇది అవుతుంది. అంటే ఇది దేవుడి సృష్టి, సమానత్వం అక్కడ ఉంది భగవంతుడి దగ్గర. కానీ మనుషులు సృష్టించిన ఈ సైన్స్ సృష్టిలో మానవత్వం ఎక్కడా లేదు. నువ్వు అంతిమంగా ఏంటంటే మానవుడు మాధవుడు అయిపోవాలి. అర్థమవుతుందండి? మనం మాధవుడిగా మనం ఎలా తయారవ్వాలనుకునే దాని మీదే మన ప్రయాణం ఎప్పుడూ సాగుతూ ఉండాలి. ఆ సాగుతున్న దాంట్లో నువ్వు ఏది వదులుకోవాల్సిన పని లేదు. నేనేమడిగానంటే మీరు భగవంతుడు అంటే ఏంటి మీకు? అంటే ఎలా అంటే గుళ్ళో ఉండే ఆ మూర్తులే భగవంతుడా, లేదంటే అందరూ వెళ్ళి గుళ్ళో పూజలు చేసి హుండీలో డబ్బులు వేసి ఇలాంటి ప్రాక్టీసెస్ మీరు చేస్తారా? అందరిలాగే అందరూ అలాగే చేస్తారు. ఎలా అంటే అండి, భక్తి అనేది నీకు ఎలా ఉపయోగపడాలంటే నిలబడటానికి ఉపయోగపడాలి. అంటే భగవంతుడు ఈజ్ నథింగ్ బట్ స్టాండింగ్. లైక్ నువ్వు ఎలా అంటే నీకు కష్టం వచ్చింది, నువ్వు బెదిరిపోకుండా నిలబడతావు. నీకు సుఖం వచ్చింది, లొంగిపోకుండా నిలబడతావు. నిన్ను ఎవడన్నా తిట్టాడు, నువ్వు మళ్ళీ రియాక్ట్ అవ్వకుండా నిలబడతావు. నిన్ను ఎవడన్నా పొగిడాడు, ఆనందపడిపోకుండా నిలబడతావు. ఇలా నీకు భక్తి అనేది ఏంటంటే నీకు నిలబడటం నేర్పించాలి. నువ్వు ఏ రోజైతే ఈ అన్నిటికి అతీతంగా నువ్వు నిలబడటం నేర్చుకుంటావో అప్పుడు అది భక్తి మార్గంలో వెళ్తున్నట్టు. మీరు చెప్పిన భక్తి మార్గం డెఫినేషన్ వేరే అండి. కానీ నాకు ఒక సామాన్యుడిగా ప్రజలందరూ దేవుడు గుళ్ళకి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. హుండీలో డబ్బులు ఎందుకు వేస్తారంటే దేవుని మీద కోరుకుంటారు, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, లేదంటే నా గోల్ ఇది, నేను ఇంత డబ్బు సంపాదించాలి, నాకు ఈ జాబ్ రావాలి, నాకు ఈ వీసా రావాలి, చూస్తున్నాం కదా. అవునవును, కోరికలు కోరుకోవడానికి వెళ్తారు. నాకు భక్తి మీ మీద భక్తి ఎక్కువ పెరగాలి అని ఎవరు కూడా కోరుకోరు. ఎలా అంటే అండి, దేవుడిని ఫస్ట్ అంత అమాయకుడు, అంత పిచ్చోడు అనుకుంటాం అనేది ఫస్ట్ థింగ్. దేవుడు ఏమేంటంటే గవర్నమెంట్ ఆఫీసర్, లంచాలు తీసుకునే ఆఫీసర్ కాదు. అంటే ఇప్పుడు దేవుడు భగవంతుడు లంచాలు తీసుకునే ఇప్పుడు ఆఫీసర్ లాగా, గవర్నమెంట్ ఆఫీసర్ లాగా, ఎవరే నువ్వు నాకు ఈ పని చేసి పెడతా, నీకు నేను ఆ పని చేసి పెడతాను అనుకునేవాడు అసలు దేవుళ్ళు ఎందుకు అవుతారు? అసలు దేవుళ్ళు దేవతలు ఎందుకు అవుతారు? మనకులాగే లంచాలు తీసుకునే ఆఫీసర్లు అవుతారు. లంచాలు తీసుకునే ఆఫీసర్లు భగవంతుడిగా మనం కొలవాల్సిన పని ఏంటి? అందుకని ఏంటంటే నువ్వు వాట్ ఈస్ ద పర్పస్ అంటే నీ బుద్ధి మారకుండా నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. గాడ్ మనకు ఒక పర్పస్లో మనకు క్రియేట్ చేస్తాడండి. అది క్రియేట్ చేసినప్పుడు ఆ మనిషి అర్థం చేసుకునే విధానంలో కూడా ఉంటుంది. అది మీకు నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, ఇప్పుడు స్వాతిముత్యం సినిమా ఉంది. స్వాతిముత్యం సినిమా విశ్వనాథ్ గారు తీశారు, కె విశ్వనాథ్ గారు తీశారు. దాంట్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా, స్వాతిముత్యం సినిమాలో ఎంట్రీలో ఎలా అంటే కమల్ హాసన్ బయటికి రాగానే ఏమవుతుందంటే అక్కడ ముగ్గు ఉంటుంది. నెక్స్ట్ అతను అలా కొంచెం ముందుకు చూడగానే పక్కింట్లో కూడా ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గు మీద ఏంటంటే గొబ్బెమ్మలు అవన్నీ కూడా పెట్టుంటాయి. మధ్యలో పెద్ద గొబ్బెమ్మ, చుట్టూరు చిన్న గొబ్బెమ్మలు అవన్నీ పెట్టుంటాయి. ఇతని ముగ్గులో అటువంటివి ఏమీ ఉండవు. అప్పుడు ఆయన కమలాసన్ అలా నడుచుకుంటూ వెళ్తాడు. దాంట్లో ఒక పెద్ద గొబ్బెమ్మని, ఒక చిన్న గొబ్బెమ్మని తీసుకుంటాడు. తీసుకొని ఇలా ఏదో తిరగగానే అక్కడ కుక్కలు అరుస్తూ ఉంటే ఇలా అంటాడు, అలా అమాయకంగా ఇలా అంటాడు అనేసి మళ్ళీ ఇలా వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర అదే గొబ్బెమ్మలు పెడతాడు. మన చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు ఉండేవారంట. ఆయన కె విశ్వనాథ్ గారిని కలిసినప్పుడు ఏంటంటే, అసలు మీరు మొత్తం నా కథ అంతా కూడా ఒక 5 నిమిషాల్లో చెప్పేశారు కదండి అని అన్నారు. ఆయన ఏమో నేనేం చెప్పాను, మీకేం అర్థమైంది చెప్పండి అన్నారు. అంతే కదా. ఇప్పుడు అతని ఇంట్లోనూ ఒక ఇది ఉంది. అంటే అతను ఒక విధవరాలైన ఒక తల్లిని, తల్లికి సంబంధించిన పిల్లని, అంటే వేరే ఇంట్లో ఉన్న గొబ్బెమ్మ, పెద్ద గొబ్బెమ్మేమో
తల్లి, చిన్న గొబ్బమేమో వాళ్ళ కొడుకు. వాటిని తీసుకొని తన ఇంటి దగ్గర తెచ్చుకుంటున్నప్పుడు ఏంటి, మనుషులు ఏంటంటే కుక్కల్లాగా వాటిల్లాగా అందరూ దాన్ని వ్యతిరేకించారు కదా. అప్పుడు కుక్క అరిచింది. అప్పుడు కుక్కని ఇలా అనేసి అతను వచ్చి మళ్ళీ తీసుకొని వచ్చి అతని ఇంట్లో పెట్టుకున్నాడు. అది అంటే ఎంత సింబాలిక్గా అతను అర్థం చేసుకున్నాడు చూడండి. అర్థం చేసుకున్న తర్వాత క్రియేటర్ అంటే ఇది అసలు సీన్ క్రియేట్ చేసిన విశ్వనాథ్ గారిని మీరు ఇది అనుకునే తీసుంటారు కదా. ఆయన వెంటనే లౌక్యం తెలిసినోడైతే ఆయన నేనే తీసినాడే అని చెప్పి అనొచ్చు. కానీ లేదండి, నా ఆలోచన వేరు కంప్లీట్గా, కానీ మీరు చాలా గొప్పగా అర్థం చేసుకున్నారండి. అలాగే అంటే క్రియేటర్ మైండ్లో ఆలోచన విల్ బీ సంథింగ్ డిఫరెంట్. What you are understanding was something else different. If what you are understanding will impress the creator, no, that will be a divine emotion మాట. ఇది బాగా చెప్పారు సార్. చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు ఆ సీన్ అలా చూశారు. అంటే క్రియేటర్కి ఒక టైప్లో క్రియేట్ చేస్తే ఆయన అర్థం చేసుకునే విధానం ఎలా అని చెప్పిన తర్వాత క్రియేటరే మెచ్చుకున్నాడు దాన్ని. అంటే సేమ్ అలాగే నీకు దేవుడు అనే క్రియేటర్ నిన్ను ఏదైతే క్రియేట్ చేస్తున్నాడో ఆ క్రియేషన్ బాండ్ని నువ్వు వేరే విధంగా, అంటే దేవుడు ఈ విధంగా కాకుండా కూడా నేను మానవాళ దృష్టిని ఈ విధంగా కూడా చూస్తున్నాను స్వామి అని చెప్పానని నువ్వు ఆ దృష్టితో చూపించి నువ్వు ఆయన శరణ కోరితే ఆయన అప్పుడు మీ ఇద్దరి మధ్యన బాండింగ్ ఎలా ఉంటుంది? అమ్మని నేను ఈ విధంగా క్రియేట్ చేస్తే ఈడేంట్రా నాకు ఎంత షాక్ ఇస్తున్నాడు, ఎంత ఇది చేస్తున్నాడు అనుకునే థ్రిల్ ఆయన లోన్ అవుతాడు కదా డెఫినెట్గా. కానీ ఇప్పుడు దేవుడు నిజంగానే షాక్ అవుతున్నాడు అనుకోండి సార్, మనిషిని చూసి చాలా థ్రిల్ అవుతున్నాడు. మనిషి అంటే సాత్వికంగా ఇది ఉంటుంది కానీ ఇంకేం చేస్తాడు ఆయన మాత్రం ఏమీ చేయలేక. డాక్టర్ గౌతమ్ గారు, దేవుడు అంటే మీకు క్లారిటీ ఉందండి, నాకు నచ్చింది. ఇలా పూజలు, దేవుడికి లంచాలు ఇవ్వటం ఇలాంటివి కాదు, కరెక్ట్ కాదండి. కానీ మనం అదే చేస్తున్నాం కదా. అంటే నువ్వు ఎందుకు దీపం పెట్టాలో తెలుసుకోవాలండి. నేను మాట చెప్తాను. ప్రతి వాళ్ళు కోరుకునేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నయ్య లేదంటే ఒక లాయర్ ఏం కోరుకుంటాడు, ఆ తప్పు కేసు అని తెలిసినా సరే తీసుకున్నా సరే లేదు నేనే గెలవాలని కోరుకుంటాడు, ఆ తప్పు అని తెలిసినా సరే. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అన్నయ్యనే ఏమని కోరుకుంటాడు, నాకే రావాలి ఆస్తి అని చెప్పి. దానికి దేవుడు కూడా మొక్కుంటాడు, దేవుడు ఈరోజు నేను పంచాయతీకి వెళ్తున్నాను అంతా ఆస్తి నాకే వచ్చి చూడని చెప్తాను, తప్పని తెలిసి కూడా. అలాంటి వాళ్ళకి మరి దేవుడు ఏమి హెల్ప్ చేయట్లేదు అంటారా? ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టట్లేదు, అది ప్రసాదం పెడుతున్నారంటే పిల్లలు పుడతారు, మగపిల్లలు పుడతారు అని చెప్పేసి జనాలు పరిగెడుతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఎలా అంటేనండి, రాముడు లక్ష్మణుడు బాండింగ్ని అర్థం చేసుకోకుండా ఒక అన్నగారు రాముడికి దండం పెట్టుకొని తమ్ముడి మీద కేసు గెలవాలని వెళ్తాడు. అదే తమ్ముడు కూడా అదే రాముడికి దండం పెట్టుకొని నేను అన్నయ్య మీద కేసు గెలవాలని వెళ్తాడు. మరి ఇప్పుడు శ్రీరాముడు ఎవరిని గెలిపిస్తారు? ఇద్దరు రామ్ భక్తులే. ఇలాంటి దరిద్రగొడ్డు పంచాయతీలో ఆయన వచ్చి మధ్యలో ఏలిపెట్టాడు. అంటే నీకు ఇచ్చిన దాంట్లో నీ హక్కుగా నువ్వు తీసుకుందామని చెప్పానంటే ప్రతి ఒక్కడు కూడా హక్కు అనుకునే కాన్సెప్ట్లోనే వెళ్ళిపోతేనే హక్కుల కోసం పోరాడుతున్నాం అని అనుకుంటారు. బంధాలు కానీ బాంధవ్యాలు కానీ ఇవన్నీ ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటాయో, బంధాలు బాంధవ్యాలే బలహీనమైనవి అనుకుంటే ఆ బలహీనమైన వాటిలో క్రూరత్వాన్ని యాడ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్న రాక్షస జన్మలు ఏంటంటే మనం ఇప్పుడున్న మానవ జన్మలు అయిపోయినాయి అన్నమాట. బంధవాలు బాంధవ్యాలే మనం ముడిలేక మనం లాక్కోలేక పీక్కోలేక ఆ బంకనే మనం వదిలించుకోలేకపోతున్నాం. ఆ దాంట్లో ఇంత క్రూరత్వాన్ని యాడ్ చేసుకుంటే నువ్వు ఎప్పటికి వదులుతావు? ఇవన్నీ దేని మీద ఆశతో నువ్వు పోరాడుతున్నావు? అన్నదమ్ముల బంధం వాళ్ళిద్దరూ ఏం చెప్పారు, నువ్వేం నేర్చుకు సచ్చావు? ఇవన్నీ అంటే అప్పుడు రాముడు ఇమ్మెటీరియల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వన్స్ రాముడు ఇమ్మెటీరియల్ అయిపోయిన తర్వాత రాముడును లక్ష్మణుడు వాళ్ళ పంచులు కట్టుకొని ఇప్పుడు వీడి కోసం ఎందుకు రావాలండి? అసలు అవసరం లేదు కదా. మీకు అందరికిలాగే అందరూ ఏంటంటే తెల్లారు లేస్తే పరిగెత్తాలి, సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, చాలా లావిష్ లైఫ్ ఉండాలి. అలాగే అనుకునేవాడిని నేను కూడా, అలా అనుకునే పరిగెట్టాను, అలా అనుకునే చేసుకున్నాను. అవన్నీ చేసుకునేట్లు పరిగెట్టట్లేదని కాదు, ఈ రోజు నేను పని చేస్తూ ఉంటాను. బట్ ఆ పనిని ఏంటంటే ఒక సిస్టమేటిక్గా నాకు ఈ రోజే ఛాన్స్ ఉంది నేను చెయ్యాలని చెప్తున్నాను. అంటే మీరు ఇందాక అన్నారు పాపం పుణ్యం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఏంటి అనుకోండి. పాపం పుణ్యం కర్మలు ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్బిల్ట్గా మనం చేసుకునే ఈ ప్రపంచంలో నార్మల్గా ఇవన్నీ ఉంటాయండి. ఈ పాపం పుణ్యానికి అతీతంగా కూడా ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్కి వెళ్ళాలని చెప్పానంటే ఫస్ట్ ఇవన్నీ అనుభవించాల్సిందే. ఇవన్నీ అనుభవించకుండా పాపం పుణ్యం లేకుండా మనం ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, ఒకటి కృష్ణుడికి సంబంధించిన ఆయన, ఇస్కాన్కి సంబంధించిన ఆయన పెద్దది గురువుగారు ఒక ఆయన ఉంటారు, భక్తి వేదాంత ప్రభుపాద. ఆయన మేబీ ఆయన పేరు నాకు తెలియకపోవచ్చు అండి. ఆయన పెద్ద ఆయన ఒక దాంట్లో ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు ఏం చెప్పారంటే,
ఒక ఆయన అడిగారంట, స్వామి మీరు ఎందుకు ఇప్పుడు మీరు స్పిరిచువాలిటీ అని అదని ఇదని అని చెప్పి అనుకుంటా మీరు సైలెంట్గా జీవిస్తారు, లైఫ్ని ఎంజాయ్ చేయకుండా మాకులా ఉండకుండా ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నారు, రేపు పొద్దున్న మీరు పైకి వెళ్ళిన తర్వాత ఏమీ లేవు, మోక్షం లేదు, ఏమీ లేదు, అనవసరంగా ఇదంతా ఏం లేదని తెలిసిందనుకో, చచ్చా అనవసరంగా మనం వేస్ట్ చేసాం రా అని చెప్పి మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు కదా మరి మీరు అని చెప్పి అడిగారంట. ఎవరో ఆ స్వామివారిని ఒక అబ్బాయి అడిగాడు. కరెక్ట్ అడిగిన తర్వాత యాక్చువల్గా ఏమైందంటే, అవునమ్మా సరే, ఇప్పుడు నేను ఒకవేళ అలాంటి క్వశ్చన్ నాకు ఎరైజ్ అయిందనుకో, అప్పుడు నన్ను నేను చేసుకుంటానికి ఓకే, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాత్వికంగా నా శరీరాన్ని నేను ఉపయోగించుకొని ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉన్నన్ని రోజులు కూడా ప్రశాంతంగా అవతల వాళ్ళని నొప్పించకుండా ఏడిపించకుండా హాయిగానే బతికాను నేను, ఆ తృప్తి నాకు ఉంటుంది, ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇన్ కేస్ పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ పాపం పుణ్యం కర్మం ఇటువంటివన్నీ ఉన్నాయని తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాను ఆ అబ్బాయిని. ఇప్పుడు మరి అబ్బాయిని అడుగుతాడు కదా అంటే, అప్పుడు వెంటనే అబ్బాయి అయితే ఏం చేయాలండి ఈ రోజు నుంచి అని అడిగాడంట. అలా సాత్వికంగా. అందుకని ఏంటంటే మనకి పాపం పుణ్య కర్మం అనేది డెఫినెట్గా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవి డెఫినెట్గా ఉంటాయండి. దానికి తగ్గట్టు మనం చేసుకునే ఈ డైలీ క్రమంలో మనకు తెలియకుండానే చాలా వరకు అన్నీ చేసుకుంటూ ఉంటాం. అంటే మీరు అంతా చెప్తున్నారు ఏంటంటే సాత్వికంగా బతకాలంటున్నారు, అంటే కోరికలు అన్నీ గివప్ చేస్తారా మీరు? మనకు అందరికీ కొన్నాళ్ళు కోరికలు ఏం లేవు మీకు? అలా ఏం కాదు. ఇప్పుడు నేను ఎట్లా అంటే అండి, నేను గివప్ చేయడం అని చెప్పానంటే నేను అంటించుకోకుండా బతుకుతాను. ఇప్పుడు నాకు ఎలా అని చెప్పానంటే, ఇప్పుడు నేను కారు కొన్నాను, ఇప్పుడు నేను ఒక 7 సీటర్ కార్ ఒకటి కొన్నాను, పాత కార్ ఒకటి ఉంది, అది కాకుండా 7 సీటర్ ఎందుకు కొన్నానంటే, నేను నా ఫ్రెండ్స్ నా స్టాఫ్ కానీ ఎక్కడికైనా అందరం కలిసి సరదాగా వెళ్ళడానికి మనకు వెహికల్ కావాలి అని చెప్పాను. ఆ వెహికల్ నేను కొన్నాను. ఇది వరకు నాకు కారు మీద మోజు ఉండేది. ఎట్లా అని చెప్పానంటే, ఒక BMW కొనుక్కోవాలి, ఎలా ఉండాలి, పెద్ద కార్లే కొందాం గట్టిగా అని చెప్పాను. అది కొనుక్కునే స్థాయి ఈరోజు వచ్చినా కూడా నాకు అది కొనుక్కోకుండా ఈరోజు ఏంటంటే నాకు అవసరానికి ఆ వస్తువు ఎంతవరకు ఉపయోగపడుతుంది దాన్ని చూస్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు అవసరానికి నాకు ఆ కారు అవసరమైంది, ఇలా అందరితోనూ మనం ఇట్లా చేసుకుందాం అంటే, ఇప్పుడు నేను నా ఎంజాయ్మెంట్ని నా ఏదిని నేనేం గివప్ చేయలేదు, నేను ఎంజాయ్మెంట్ని ఈ విధంగా చేసుకుంటున్నాను కానీ అంటించుకోకుండా చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు అదే కారుకి ఏదైనా అయిందనుకోండి, ఇదివరకు రోజుల్లో నేను చాలా ఎక్కువ ఫీల్ అయిపోయాను. చిన్న గీత పడినా అంటే ఇప్పుడు గీత పడినా ఏం పడినా కూడా ఇప్పుడు నా కారుకి పడింది అనుకునే దాని మీద, అందుకని నా అనే భావనలో నేను చాలా దూరంగా ఉంటున్నాను. అది ఇప్పుడు ఎలాగా అని చెప్పానంటే, ఇప్పుడు నా కారుకి గీత పడింది అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని తీసుకుందాం, మీ కారుకి గీత పడింది, అయ్యో నా కారుకి గీత పడిందని ఒక రకంగా ఎమోషన్ ఉంటుంది. మీ పక్కన వాడి కారుకి గీత పడింది ఒకలా ఉంటుంది. మీకు ఎవరికో సంబంధం లేని వాళ్ళు గీత పడితే అయ్యో అని చెప్తాను అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు బాగా హేట్ చేసేవాడు కారు గట్టిగా గుద్ది గీత పడిందంటే వీడికి బాగా తీరిందిరా అని అనుకునే స్థాయిలో వెళ్ళిపోతాం. అంటే మన ఎమోషను గీత పడినందుకు కాదు, మన ఎమోషన్ నా అనుకునే దాని మీద ఉంటుంది. అంటే నాది కాబట్టే మీకు ఆ ఎమోషను, మీ బాధ అంతా. ఇప్పుడు నాది కాదు, నాదంటూ ఇక్కడ ఏమీ లేదు, అది ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంది, గీత అనే దాని మీద ఒక్కదాని మీద ఉందనుకోండి, నా ఎమోషన్ వేరేలా టర్న్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే నాకు దుఃఖం లేదు కదా, నా అనుకునే దాంట్లోనే మనకు ఎక్కువ దుఃఖం ఉందన్నమాట. అంటే ఇప్పుడు నేను సుఖంగా జీవించాలి అనుకునేటట్టయితే 200% దుఃఖాన్ని అనుభవించాలి. అంటే మీరేమంటున్నారంటే, మీరు నా అనేది ఏది లేకుండా అన్ని ఇచ్చేసారు. నా అనే దాని మీద ఎక్కువ రుద్దకుండా నేను వాడుకుంటాను. నేను నాది అనే ఈ ఎమోషన్లో ఇది నాది కాకపోతే, ఇప్పుడు నాకు నచ్చినట్టు మీరు ఏదో చేశారండి, అన్లెస్ అంటిల్ మనం చేసుకునే పని అలాంటివి కాకుండా నాకు స్వయంగా మీరు ఏదైనా చేసుకునేటప్పుడు నాకు నచ్చినట్టు ఏదో చేస్తూ ఉన్నారు, అవన్నీ చేస్తున్నా కూడా నాకు ఎలా అని చెప్పానంటే, నాకు నచ్చట్లేదు కాబట్టి నువ్వు ఇలాగా అని చెప్పి మిమ్మల్ని నేను జడ్జ్ చేసే కార్యక్రమం పెట్టుకోనమాట. అందుకని ఏంటంటే నేను వితౌట్ జడ్జిమెంట్ నా పరిధి ఏంటి, నేను ఎలా హ్యాపీగా ఉండాలని నా కోసం మాత్రమే నేను స్వార్థంగా ఆలోచించుకుంటాను. ఈ స్వార్థంలో ఉండే ఆనందంలో ఎలా అని చెప్పానంటే, నేను బాగుపడుతున్నాను అని చెప్పి అనుకునే క్రమంలో నేను సంపాదించుకునే స్థితి మారింది. నేను సంపాదన చేసుకుంటున్నప్పుడు దాంట్లో నీతి నిజాయితీలు పెరిగినాయి, ధర్మబద్ధంగా సంపాదించుకునే క్రమంలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ బాగా చూసుకుంటున్నాను, నాకు తెలియకుండానే నేను సొసైటీకి ఉపయోగపడుతున్నాను. అందుకని ఏంటంటే నేను మార్పు రావాలి అని ఎందుకు కోరుకుంటున్నానని చెప్పి ఇప్పుడు యూత్కి దీని ద్వారా నేను చెప్పేది కూడా ఏంటంటే, ముందు మనం మారితే ఆటోమేటిక్గా మనం తెలియకుండానే మనం సొసైటీని మార్చేస్తాం. మనం పని కట్టుకొని సొసైటీని ఏం మార్చక్కర్లేదండి, ఎందుకంటే పని కట్టుకొని సొసైటీని మార్చితే ఎవడ మారడు. అలా మార్చాలి అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ శ్రీకృష్ణుడికైనా రాముడికైనా ఇంకొకరు ఎవరికైనా వాళ్ళకు కూడా వల్ల అయ్యేది, వాళ్ళ వల్లే కాలేదు అని చెప్పినానంటే వేరే వాళ్ళ వల్ల అవ్వదు ఇంకా. అందుకని ఏంటంటే మీరు మారిపోవాలని కోరుకోను, నాకు నేను మారాలని కోరుకున్నాను. ఇది చేయడానికి ఒక ఇంపార్టెన్స్ ఏంటని చెప్పినానంటే, ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.
మీరేమంటున్నారంటే నా అనేది ఇచ్చేసాను అంటున్నారు, నా అనే సెల్ఫిష్నెస్ లేదంటున్నారు. సొసైటీలో 99% ఇలాగే ఉంటారు సార్. ఈరోజు ఒకరి దగ్గర 10 కోట్లు ఉన్నాయా, లేదా దాన్ని 100 కోట్లు ఎలా చేయాలని ఆలోచిస్తారు, అంతే కదా. నా అనే ఉద్దేశం ఉంది కదా, అది చాలా కష్టం ఆ నిగ్రహంతో ఉండడం. అదే అంటే ఏమంటారు, ఆ ఇంద్రియాలన్నీ వదిలేసేయడం, నిగ్రహంగా ఉండడం. అది ఎట్లా సాధ్యం మరి? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే, అష్టావక్రుడు జనక మహారాజు ఉంటారు, సీతాదేవి వాళ్ళ ఫాదర్, ఆయన గురువు అష్టావక్రుడు అని చెప్పని ఉంటారు. ఆయన అష్టావక్ర గీత అని చెప్పని ఒక చిన్న ఇది ఉంటుంది. అది ప్రతి ఒక్కరు చదివితేనండి చాలా ఉపయోగపడుతుంది. అది ఎట్లా అని చెప్పానంటే, నువ్వు స్పిరిచువల్ పాత్రలోకో నువ్వు సాత్వికంగా ఆలోచించమన్నావు అని చెప్పానంటే విభూతి పెట్టుకొని భజనలు చేసుకొని పూజ చేసుకొని అమ్మా బాబు అని చెప్పాను అనుమానం కాదు. ఏంటంటే నీ పరిపాలన నువ్వు చెయ్యి. జనక మహారాజు ఎలా ఉండేవాడంటే ఆయన డ్యూటీ ఆయన చేసేవాడు, బట్ ఏంటంటే అంటించుకోకుండా ఉండేవాడు. ఇప్పుడు ఎలా అంటే సీతాదేవిని అగ్ని పరీక్ష చేయమని చెప్పినా కూడా ఏంటి మా అమ్మాయిని అగ్ని పరీక్ష చేయమన్నావు అంట కదా అని చెప్పి రాముడితో ఫైటింగ్ చేయాల. ఎందుకంటే వాళ్ళ కూతురు ఏంటో, వాళ్ళ కూతురు మీద నమ్మకం ఏంటో ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసిన విషయాన్ని అవుతుంది, ఇది ఇలా ఏమి అవ్వదు అని చెప్పాననే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అనవసరంగా అక్కడికి వెళ్ళి ఆయన దాన్ని పాడు చేయాలని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు. అలా ఆయన ధర్మం ఏంటంటే రాజు ధర్మం రాజులాగా చేశాడు. అంటే ఇఫ్ యు ఆర్ అ కింగ్ ఫర్ 100 crores బిహేవ్ లైక్ ఎ కింగ్. బట్ ఏంటంటే నువ్వు అన్నీ ఉన్నా కూడా నువ్వు దుఃఖంగా ఉన్నావు అని చెప్పానంటే ఇవన్నీ ఉండటం వేస్ట్. అర్థమైందండి? మీకు అన్నీ ఉన్నా కూడా నువ్వు సంతోషంగా ఉంటున్నావా? ఏమీ లేకుండా ఒక్కొక్కడు ఉంటాడండి. ఒక్కొక్కరు కంపారిజన్ ఎలా చేస్తారు, ఏమీ లేని వాళ్ళు చూడండి వాళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా ఉంటారు, అలా ఉంటారు. ఏమీ లేనివాడు కూడా ఆడి బాధలు ఆడి ఉంటాయి, ఆడి కర్మ, ఆడు ఏమీ లేకుండా అలా ఉన్నాడు. ఇతను అదృష్టమో, ఇతని శక్తో, ఇతను దానికి తగ్గట్టు ఇతను మలుచుకునే విధానం ఇతను బాగా సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా కూడా నువ్వు ఆనందంగా ఎలా ఉండాలి అనేది అతను నేర్చుకుంటే, ఏమీ లేకపోయినా కూడా ఆనందంగా ఎలా ఉండాలని ఇతను నేర్చుకోవాలి. అంటే మీకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే హ్యాపీనెస్. ఇట్స్ నాట్ లైక్ ఎ రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్. ఇప్పుడు వాట్ ఎవర్ మీరు ఇంద్రియాల గురించి ఏదైతే మాట్లాడారో, మన యూత్ కావచ్చు, ప్రతి ఇక్కడ ఉన్న మనుషులందరూ కావచ్చు, 99% 200% మీకు రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ మీదే మన బిహేవియర్ అంతా ఉంటుంది. అంటే ఇంద్రియాలతో మీరు ఏం చూస్తారో చూసేయన్నీ నశించిపోయాయని తెలిసినా కూడా దాని మీదే ప్రేమ మక్కువ అన్నీ కూడా పెంచుకుంటారు. ఇది జస్ట్ అవసరానికి వాడుకుంటానికి ఉందరా అని చెప్పి నేను అనుకోవట్లేదు. మీరు అలా అనుకోకుండా ఇది నాదే, ఎల్లకాలం నాతోనే ఉంటుంది అనుకునే భ్రమలో ఉండి నాది అని అనుకోవడం వల్లే దుఃఖం వస్తుంది. ఇప్పుడు మీరు వండర్లాకి వెళ్ళారండి, వండర్లాకి వెళ్ళి టికెట్ తీసుకొని వండర్లాకి వెళ్తారు. వండర్లా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినంతకాలం మీకు అన్నిటి మీద ఎక్కి ఎంజాయ్ చేసే అధికారం మీకు ఉంటుంది. అప్పుడు అవన్నీ మీయే, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆ రైట్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు, శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మీకు దానికి సంబంధం లేదు. అప్పుడు దాకా మీకు టికెట్ ఉన్నంత వరకు మీవి. టికెట్లు బయట నుంచి మొత్తం మీరు దాన్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత మీ కాదు, అది మీది కాదని తెలిసిన తర్వాత కూడా మీరు టికెట్ కనుక్కొని ఇది టెంపరీయే, అందుకని మనం వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలనే ఒక జ్ఞానం ఎలా ఉందో, సేమ్ అదే జీవితంలో మనం ఈ శరీరంలోకి వచ్చాం, ఇది నాశనం అయిపోయే శరీరం, ఈ శరీరానికి ఈ బంధాలన్నీ ఉన్నాయి. ఈ శరీరం ఉన్నది ఏంటి అని చెప్పానంటే ఇది బతకడానికి, దీంతోపాటు ప్రకృతిని, నెక్స్ట్ జనరేషన్ తరాలని కూడా హెల్దీగా బతికించడానికి మాత్రమే తప్ప నేనొక్కడనే బతకడానికి కాదు అని చెప్పాను అనుకొని ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆటోమేటిక్గా ఏంటంటే దీంతో నువ్వు పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తావు తప్ప ఇది నాదే అనుకొని పాడు చేసుకో. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారంటే జీవితం అంటే ఇంతే, మనిషి జీవితం అంటే అంతే నా అని కాదు. నా అనేది మీరు తీసేసి చూడండి, నా అనేది మీరు తీసేసి చూస్తే ఏముంటుంది, మీకు పెద్ద ఫీలింగ్స్ ఏ ఉండవు. ఇప్పుడు మీది కాని దాని మీద మీ ఫీలింగ్ ఏముంటుంది? మీ అబ్బాయి కాడనుకోండి, మీ అబ్బాయి కానివాడి మీద పుట్టోడి మీద మీకు ఏం ఫీలింగ్ ఉంటుంది? ఏ ఫీలింగ్ ఉండదు. మీది కాని దాని మీద మీకు ఏ ఫీలింగ్ ఎలా ఉండదు, మీది అయిన దాని మీద కూడా మీకు ఏ ఫీలింగ్ లేకుండా మీరు ఉండాలి. ఎలా ఉండగలరు మరి? దాన్ని అభ్యాస వైరాగ్యం అంటే. వైరాగ్యం రావాలన్నమాట. వైరాగ్యం 200% చిన్నతనం నుంచి ఉండాలి. ఇప్పుడు రాముల వారిని మనం జై శ్రీరామ్ అని చెప్పాను అంటున్నామని చెప్పాను అంటే ఎందుకు అంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన అభ్యాస వైరాగ్యాలన్నీ చిన్నతనం నుంచే ఆయనకి తెలిసినాయి. ఆయనకి 16 ఏటే మొత్తం ప్రపంచాన్ని అంతా చూసి వచ్చాడు. ప్రపంచాన్ని అంతా చూసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే కళ్ళుతో చూసేది ప్రతిదీ నశించిపోతుంది. ఏంటి ఇదంతా, ఈ జీవితం ఏంటి, ఇదేంటి, నేను రాజుని ఏంటి, ఇంకోడేమో అలా ఉన్నాడు, నేనేమో ఇలా ఉన్నాను, ఒకడేమో జబ్బుతో బాధపడుతున్నాడు, ఇంకోడేమో ఎలాగుంటున్నాడు, చూసే ప్రతిదీ నాశనం అయిపోయింది తప్ప ఇప్పుడు అన్నీ మనకి రేపొద్దున నాశనం అయిపోతే పోయింది అని చెప్పాను అనుకుంటే మాకు ఆనందం ఎక్కడ ఉంటుందండి?
ఆయన ఆనందం లేకుండా ఉండే ఒక చిన్నపాటి డిప్రెషన్లో ఆయన ఉన్నాడు. ఏంటి ఇదంతా ఎలా వెళ్ళిపోతుంది ఏంటని. అప్పుడు గురువులు అనేవాళ్ళు విశ్వామిత్రుడు కావచ్చు, వశిష్ఠ మహర్షి కావచ్చు, వశిష్ఠ గీత అనేది అప్పుడే మనకి వచ్చిందన్నమాట. వాళ్ళు రాముల వారికి చెప్పారు, నాన్న నీ పొజిషన్ ఇది, నువ్వు ఎట్లాగా అంటించుకోకుండా బతకటం ఎలాగా. ఒక చేప బురదలో బతుకుతా కూడా అంటించుకోకుండా ఎలా బతుకుతుంది? బురదను అంటించుకొని బతుకుతుంది అది, బురదను అంటించుకోకుండానే బతుకుతుంది అది. అలాగే అంటించుకోకుండా మనం బతికే తీరు మన డ్యూటీ ఆఫ్ ఇక్కడ ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. శ్రీరాముల వారికి ఏం తక్కువ లేదు, డబ్బున్న వాళ్ళే. ఇంకోటి అబ్జర్వ్ చేశాను సార్, చాలా డబ్బున్న వాళ్ళు బాగా ఆస్తిపరులు ఉండి ఒక్కరోజు సడన్గా ఆధ్యాత్మిక దారిని ఎంచుకుంటారు, స్పిరిచువాలిటీ ప్యాత్ ఎంచుకుంటారు అనమాట. సో ఎందుకు అలా చేస్తున్నారు? డబ్బున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా 200% ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి వీడు నా డబ్బుకు వాల్యూ ఇస్తున్నాడా, నాకు వాల్యూ ఇస్తున్నాడా అనుకునే ఒక క్వశ్చన్ ఎరైజ్ అయిపోతుందండి. ఎరైజ్ అయినప్పుడు ఏంటంటే, అంటే నేను డబ్బులు ఇవ్వకుండా వీడికి డబ్బుతో సాయం చేయకుండా ఓన్లీ నా మనసును ఒక్కటే చూసి నన్ను ఇష్టపడుతున్నాడా, నా వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతున్నాడా. ఇప్పుడు నేను ఈ డబ్బు అదంతా నా దగ్గర ఏమీ లేదనుకో నిజంగా నన్ను ఇష్టపడతాడా, ఇష్టపడరు అనుకునే స్థాయిలోకి వచ్చినప్పటికీ ఎలా ఉంటుందని చెప్పానంటే, అంటే నాకు వాల్యూ లేదు కానీ నేను సంపాదించుకున్న డబ్బుకే వాల్యూ ఉందన్నమాట అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్లో ఏంటంటే, నాకు అవసరమైంది ఏంటి, ఇన్నాళ్ళు నేను ఏం కోల్పోయాను, ఈ డబ్బు సంపాదించడంలో నేను చాలా కోల్పోయి ఉంటానేమో. ఇది కాకుండా నాకుగా అవసరమైంది ఏంటి. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద కూర్చున్నప్పుడు ఆయన వెనక తిరిగి చూసుకున్నప్పుడు ఆయనకి ఏమనిపించింది అని చెప్పానంటే, ఇప్పుడు ఆయన మార్క్ జూకర్బర్గ్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పాడు ఆయన అదే మాట, మీరు జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మీరు ఈ పరుగు పందెంలో పడి ఏదో సాధించడానికి మనం ముందుకెళ్ళిపోయేసరికి మన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను ఏం ఎంజాయ్ చేశానరా నేను అని చెప్పాను అనుకొని చూస్తే, ఎంతసేపు ఏదో కనిపెట్టి ఏదో సంపాదించి అవతలోడి కోసం ఈడి కోసం ఆడి కోసం ఏదో చేశాను అన్నట్టే నాకు తెలిసింది తప్ప, నా కోసం కనీసం నా కుటుంబంతో కూడా బతకలేకపోయాను నేను సరిగ్గా అనుకునే ఆయనకి ఒక అసంతృప్తితోనే ఆయన చనిపోయాడు. ఆయన ఆ అసంతృప్తి ఖచ్చితంగా ఈ డబ్బు ఉన్న వాళ్ళకి కానీ డబ్బు సంపాదించున్న వాళ్ళందరికీ ఒక క్షణంలో మనకి ఎవరికైనా కలుగుతుందండి. నార్మల్గా ఉండే తత్వాన్ని చూసి ఇష్టపడటం అనేది జరగదు. అలా మనం ఓన్లీ పశువుల్ని ఇష్టపడతాం. మనం కుక్కలను చూడండి, అది ఎలా ఉంటుందో దాని బిహేవియర్ అలా చేస్తే మనకి ఏ కుక్కన్నా ఇష్టమే. ఎందుకంటే ఆ కుక్కలో బిహేవియర్ చేంజ్ చేసుకోవు కదా. జంతువులన్నీ ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. మనిషి మాత్రం ఏంటంటే మనిషి కింద బతికినా కూడా ఆ మనిషి ఆ పక్క మనిషిని యాక్సెప్ట్ చేయలేడు అనమాట. అలా యాక్సెప్ట్ చేయలేని మాయా స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఆ స్థితి అంత దాకా వెళ్ళిపోయినోడికి ఏమనిపించింది, చిచ్చి అని అనిపింది అనమాట. అడిగి వన్ ఫైన్ డే అడిగి చిరాకు వస్తుంది, దీనికా మనం ఇదంతా చేసింది అని చెప్పి అనుకున్న రోజు ఏంటంటే తను వెతుక్కోవడం అనేది మొదలు పెడతాడు. తను వెతుక్కొని తనకి నిజమైన ఆనందం ఎక్కడ ఉందని చెప్పి అనుకునే స్థితిలో అతను అవన్నీ కనుక్కునే స్థితిలోకి వెళ్ళిపోతాడు అండి. అలా ఇప్పుడు చాలామంది సింపుల్సిటీగా, ఇప్పుడు మనం కాంప్లికేట్ చేసుకుంటాం జీవితాన్ని. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన ఒక రోజు సిగరెట్ తాగితే ఇలా రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నాడంటే అక్కడ పక్కన ఎక్కడో స్టూడియోలో. ఆ పక్కన వాళ్ళు ఇలా చూసి, సార్ మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని అంటే, అవునమ్మా, మీరేంటండి ఇంత సింపుల్గా ఇలా వెళ్ళిపోయి భలే బతుకుతున్నారు మీరు సింపుల్గా. అవునా, నాకు అంత కాంప్లికేటెడ్గా బతకడం రాదయ్యా, లైఫ్ని సింపుల్గానే బతకాలి, నాకు అంత కాంప్లికేటెడ్గా బతకడం రాదని చెప్పాను అన్నాడండి. అంటే మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాము లైఫ్ని. మనం ఏంటంటే మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం. సింపుల్గా బతకడం యాక్చువల్గా చాలా ఈజీ అండి. ఈజీ దాన్ని మనం కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. అందుకని ఏంటంటే ఈ ప్రపంచంలో చెడిపోయింది ఏది ఉండదు, చెడ్డ దృష్టి మాత్రమే ఉంటుంది. చెడ్డ దృష్టితో చెడ్డ పని చేస్తాం. విషయం ఒకటే జరుగుతుంది ఎవరికైనా, ఆ దృష్టి నువ్వు ఎట్లా చూస్తున్నావు దాన్ని నువ్వు ఏ విధంగా నువ్వు పాజిటివ్గా తీసుకుంటున్నావు, దాన్ని నెగిటివ్గా తీసుకొని దాన్ని ఎంత పాడు చేస్తున్నావు, సమాజానికి ఎంత చెడు చేస్తున్నావు, దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎంత మంచి చేస్తున్నావు, దాన్ని ఎట్లా తీసుకుంటున్నావు. ఈ యోగిక్ కల్చర్ అనేది ఏంటంటే ఎందుకు రావాలి అనేది, ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు. ఆర్జీవి కూడా నాకు ఎలా కనిపిస్తాడు, ఆయన కూడా ఒక యోగే. రామ్ గోపాల్ వర్మ కూడా ఒక యోగి. అంటే అతను ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఎలా వదిలేశాడో ఈ భవబాంధాల్యాలు అన్నీ కూడా అతను కట్టిపడేస్తున్నాయి, ఇవన్నీ ఉంటున్నాయని చెప్పి అతనికి యంగ్ స్టేజ్లోనే రియలైజ్ అయిపోయాడు కాబట్టి దాని నుంచి ఒక హార్ష పద్ధతిలోనో నార్మల్ పద్ధతిలోనో అతనికి ఉండే కర్మలు కావచ్చు, అతను చేసుకున్న పూర్వజన్మ పాపము కావచ్చు, ఒక రకమైన
చిన్నపాటి సైకిక్ బిహేవియర్ ఆయనలో ఉంటుంది. గౌతమ్ బుద్ధుడు ఆయన కోరికలన్నీ వదిలేసుకున్నారు కదా సార్. రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడ వదిలేసుకున్నారు? నేను అదే అంటున్నానండి, అంటే కోరికలు ఉన్నాయంటే నేను భవబాంధవ్యాల గురించి చెప్తున్నాను. అంటే ఈ బంధంలో వీటిల్లో అటాచ్మెంట్, అంటే నువ్వు ఒకసారి రిలేషన్ పెట్టుకున్నా, ఒక దాని మీద మమకారం పెంచుకున్నా, ఆ మమకారం నిన్ను చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది అనే రియలైజ్మెంట్ ఆయన దగ్గర ఉంది ఆయనకి. అందుకని ఏంటంటే దేన్ని మమకారం పెంచుకోకుండా ఆయన చేసిన అన్నిటిని కూడా ఆయన విముక్తుడై వస్తానే ఉన్నాడు. ఆ వస్తానే ఉన్న విధంలో ఆయనకుండే చిన్నపాటి కోపాలు కావచ్చు, ఈ కావచ్చు, ఇంకా జయించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఆయన వల్ల బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా వల్ల ఎంతమంది బతుకుతున్నారని ఏ రోజు చెప్పుకోడు. నా వల్ల ఎంతమంది డైరెక్టర్లు వచ్చాడని ఎవడో చెప్పుకోడు. ఇప్పుడు ఇంకో డైరెక్టర్ ఉంటారు, అలాంటి దాంట్లో ఇంకో డైరెక్టర్ ఉంటారు, నేను ఇంట్రడ్యూస్ చేశా, నేను ఈయన్ని ఇంట్రడ్యూస్ చేశా, ఈ నా వల్లే బతుకుతున్నాడని చెప్పుకునేవాడు ఉంటాడు. ఆయన దేని గురించి కామెంట్ చేయడు. ఒకవేళ ఆయన కామెంట్ చేస్తే ఆయన ఒక విధంగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. అంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 70% యోగిక్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఒక 30% ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఆ ఇదిలో కొంచెం ఆయన ఒక చిన్న రాంగ్ ట్రాక్లో ఉంటాడు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటారా ఆర్జీవి గారికి? ఉంటే ఆయనే చెప్తారు కదండి. అంటే ఆయన చెప్తారు కాబట్టి మనకి ప్రత్యేకంగా నేనైతే వెళ్ళి ఏం చూడలేదు, కానీ ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఆయనకి అది మంచిది కాదనే విషయం తెలిసినా కూడా ఆయన దాన్ని చేస్తున్నాడు అని చెప్తున్నాడంటే అది బ్యాడ్ హ్యాబిటే కదా. ఇప్పుడు మందు మనం తాగితే మనం పాడైపోతాం అనే విషయం మనకి తెలుసు, లంగ్స్ పోతాయనే విషయం మనకి తెలుసు, ఇది మనకి శరీరాన్ని నాశనం చేస్తుందని తెలుసు, సిగరెట్లు తాగినా మనకి ఇబ్బంది అని తెలుసు, అమ్మాయిలతో ఎక్కువ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఉంటాయి, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి, దీనివల్ల మనం సర్వరోగాలు పాలవుతాం అనే విషయం మనకి తెలుసు. అన్నీ తెలిసినా ఏం చేస్తున్నాడు. అందుకని ఏంటంటే దానికి ఆయన అనుభవించుకుంటాడు. ఆ సెర్టెన్ రీజియన్కి మాత్రం ఆయన శరీరపరంగా ఏం అనుభవించాలో అనుభవిస్తాడు. అది పక్కన పెట్టేసి మిగతా యాంగిల్లో అన్నిటిలో చూసినా కూడా ఏ విధంగా ఉండాలో ఆయన ఆ విధంగా ఉంటున్నాడు. అట్లీస్ట్ ఒక 30 to 40%. ఇందాక మీరు స్టీవ్ జాబ్స్ గురించి చెప్పారు కదా. అవునండి. ఆయన చనిపోయే టైంకి ఆయన ఆస్తి $10 బిలియన్ అండి. అంటే ఇప్పుడు మన ఇండియన్ రూపీస్లో 1,00,000 కోట్లు. అయినా సరే ఆయన్ని ఏ హాస్పిటల్స్ కాపాడలేదు, ఏ ఐసీయూలు కాపాడలేకపోయాయి. లైఫ్ అంతే. అప్పటికి ఆయనకి లైఫ్ ఒక ఇప్పుడు మీకు ఎలా అంటేనండి, యూ హ్యావ్ టు రియలైజ్ దట్ మాట. ఇప్పుడు మీకు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు హాస్పిటల్లో డైరెక్ట్గా ఇప్పుడు మనకి గైనకాలజిస్ట్ అదే మనకి గైనకాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు అక్కడ ఇవాళ లేబర్ రూమ్లో కొంచెం డెలివరీ అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి అక్కడ కనుక ఒక బాబు పుడతాడు అంటే బాబు పుట్టాడు అని చెప్పానంటే అక్కడ ప్రాణం వచ్చింది అని చెప్పానంటే అక్కడ మరణమే పుడుతుంది. అంటే మరణం పుడుతుంది, మరణం వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి. లోపల ఉండే సోల్ మాత్రం అట్లాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అదే బాబు దగ్గరికి వెళ్ళి ఏంటంటే మళ్ళీ చచ్చిపోవడానికి మళ్ళీ ఇంకొకరికి అన్నారా మీరు అని చెప్పాను అన్నావు అనుకో, ఆడు వలన పైన ఎవడరా నువ్వు అని చెప్పాను అంటారు. కానీ అది రియాలిటీ, యాక్చువల్గా అది ట్రూత్. మీరు అలా కాకుండా మీకు ఇక్కడ శతద్రోవంశ యోధుడు పుట్టాడు, మీకు ఇంత కాదు అంతా, రేపొద్దున వీడి ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, ఇప్పుడు వీడి జాతకం ఇలా కాదు అలా లేదు, మీకు దున్నేసింది మీరు ఏదో అనుకుంటున్నారండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడండి అని అన్నారనుకో, మీరు అయ్యో బాబోయ్ నిజమా, నా మనవాడు అంత గ్రేటా లేదా నా కొడుకు అంత గ్రేటా అని అనుకుంటాడు. అంటే రెండిట్లో నువ్వు ఏది యాక్సెప్ట్ చేస్తున్నావు? రెండిట్లో రియాలిటీని, అంటే నువ్వు రియాలిటీని హార్ష్గా చూస్తున్నావు. నువ్వు మాయగా ఉండే ప్రపంచాన్ని నువ్వు రియల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నావు. అర్థమవుతుందండి. ఆ రియాలిటీలో ఉండే ఆ డెత్, ఏదైతే మనకి డెత్ అనే చావు అనే ఒక అద్భుతమైన ఘట్టం ఉందో, ఆ ఘట్టాన్ని మనం పుట్టిన తర్వాత 200% మనం వెళ్ళిపోవాల్సిందే. ఆ ఘట్టం వరకు వెళ్ళే క్రమంలో నీకు కులం ఉంటుంది, మతం ఉంటుంది, స్త్రీలింగం, పురుషలింగం, నువ్వు మగోడు కావచ్చు, ఆడదానివి కావచ్చు, నీకు కన్నీళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి, నీకు రేపు పొద్దున్న నిన్ను అందరూ డిస్క్రిమినేట్ చేస్తారు, లేకపోతే నువ్వు పెరుగుతావు, లేకపోతే నువ్వు చంపేయచ్చు ఇంకొకడిని, లేకపోతే నిన్న ఎవడన్నా చంపేయచ్చు. ఇవన్నీ తెలిసి కూడా మనం ఈ భూమి మీద మనిషిని దింపుతాం. మరి అన్నీ దింపిన తర్వాత అన్నీ యాక్సెప్ట్ చేయాలి తప్ప నాకు ఏం ఉండకూడదు అని అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇవన్నీ ఉన్నా కూడా వీటిని అంటించుకోకుండా ఎలా బతకాలి అనుకునే మార్గం అయితే ఉంటుంది. ఆ మార్గాన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి? ఎలా ఇన్ ద సెన్స్, ఫస్ట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ అండి, అభ్యాస వైరాగ్యం అని చెప్పి అంటాం. మీకు విరక్తి వేరు, తెచ్చి వీడు నన్ను మోసం చేస్తున్నాడు కాబట్టి నేను ఆడికి ఇంకొకసారి నేను ఏమీ చేయను, నన్ను అందరూ ఎలా ఉన్నారు, మనుషులు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నేను ఒక్కడనే మంచోని ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ ఎదవాళ్ళు అనుకోకూడదు. మనుషులకు బేసిక్గా ఉండే కోపం, ఈర్ష్య, ఈగో, ఇవన్నీ కూడా కోపం వస్తుంది. నాకు కోపం ఉంటుంది, ఈర్ష్య ఉండదు. నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే నాకు ఈగో ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది.
నన్ను అంటాడా, ఆడెంత ఆడెంత, ఈ రేంజ్లో ఉండేవి. అదే అండి, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారనుకోండి, మీ ఈగోని హర్ట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, నేనేం పెద్ద ఏం ఫీల్ అవును. అంటే ఆడు నన్ను హర్ట్ చేసే అంత ఛాన్స్ అవతలోడికి నేను ఇవ్వను అనమాట. నాకు కోపం ఎందుకు వస్తుంది అంటే, ఎవడి పని ఆడు చేయకపోతే కోపం వస్తుంది నాకు. అంటే ఎవడి ధర్మం ఆడు చేయకుండా, ఎవడి పని ఆడు చేయకుండా, ఆ పని ఎగ్గొట్టే మెంటాలిటీస్ ఉంటాయి చూసారా, దానికి ఒక కారణాలు చెప్తూ ఉంటారు, ఆ బాధ్యతల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అది ఒక్క విషయంలోనే నాకు నచ్చదు, కోపం వస్తుంది. ఆ ఒక్క విషయం మినహాయిస్తే మిగతా ఏ విషయాల్లోనూ మ్యాక్సిమం నేను కోపం తెచ్చుకున్నాను. మ్యాక్సిమం పాజిటివ్గానే, ఏ రిలేషన్లో అయినా పాజిటివ్గానే వెళ్తాం. భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే దేంట్లో అయినా ఎవరన్నా నన్ను గమ్మున ఏదన్నా ఇదన్నా ఏమన్నా కూడా నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను. నేను భార్యాభర్తలు అంటున్నారు కదండి, ఇలా ఇంత పాజిటివ్గా ఉండి ఈ అన్ని సర్వీసెస్ చేస్తుంటే ఇంట్లో ఇబ్బంది ఉండదు అంటే? మా ఆవిడకి ఇంకా ముందే ఇబ్బంది ఉండదు. మా ఆవిడ ఎలా అంటే కంప్లీట్ రివర్స్. ఇప్పుడు మేము ఎట్లా అంటే, నేను ఒక అమ్మాయి ఇలా ఉండాలి అని ఏదైతే నేను అనుకున్నానో అదే లక్షణం మా ఆవిడికి లేదు. ఇలా ఉండాలనుకునే లక్షణం ఏదీ లేదు. ఇలా ఉంటే నాకు నచ్చుద్ది, ఇలా ఉంటే నాకు నచ్చుద్ది అనుకునే లక్షణాలు ఏమీ లేవు. చెప్పండి. బట్ ఏదైనా కూడా అంటే నేను పాత సినిమాల్లో ఆ టైప్లో అన్నమాట, ఇలా ఉండాలి పొద్దున్నే ఇలా దాంట్లో ఏది ఉండదు. నన్ను ఒక హాస్టల్ వార్డెన్లా చూస్తుంది మా ఆవిడే మా అబ్బాయి అండి. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో నేను నాకు నచ్చింది కాకుండా ఆ అమ్మాయికి నచ్చింది చేయడంలో నేను ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడతాను. నా భార్యకి నచ్చింది చేయడంలోనే నాకు ఇంకొంచెం ఎక్కువ ఆనందం లభించింది. అందుకని ఏంటంటే, నాకు నచ్చినట్టు ఆ అమ్మాయి చేయలేకపోతుంది, దాన్ని ఎందుకు బలవంతం పెట్టేసి రుద్దేసి నాకు నచ్చిందే జరగాలి అని చెప్పి అనుకునేది ఏమీ లేదే. ఓకే, నాకు రెండో ఆప్షన్ అది ఇది అని అంటూ ఏమీ లేదు కాబట్టి తనకు నచ్చింది చేయడం వల్ల తన సంతోషంగా ఉంటే, తన సంతోషంగా ఉంటే నేను ఆటోమేటిక్గా సంతోషంగా. ఏంటి మీరేం చేస్తారు? ఏదైనా తనకు కావాల్సింది కానీ ఏదైనా చేసేటప్పుడు కూడా తనకు కావాలనుకున్నదే నేను మ్యాక్సిమం చేయడానికి చూస్తాను. ఇప్పుడు మా ఆవిడ కూడా ఎలా అంటే, ఇప్పుడు నాకు ఇంత కావాలి ఇలాగని చెప్తుంది, నేను ఓకే అంటాను. ఓకే అంటాం. కొంతమంది ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి అవి కూడా నచ్చవు. ఈడు నన్ను ఎందుకు క్వశ్చన్ అడగట్లేదు అని కూడా బాధ ఉంటుంది. అలా ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క మెసేజ్, ఇప్పుడు ఎలా అంటే, నేను ఎవరికన్నా ఆడ ఎదవని తెలిసినో లేకపోతే ఏదన్నా ఆడికి ఉపయోగపడద్దని కానీ తెలిసిన తర్వాత నేను ఏదో ఒకటి ఇవ్వటం, ఏదో ఒకటి దానికి వినిపిస్తూ ఉంటాయి. వినిపించినప్పుడు కోపం వచ్చేస్తుంది అన్నమాట. అది కూడా నాకు చెప్పలేదు అనుకునే ఇదిలో ఏమనుకుంటుంది ఏంటో మొత్తానికి ఏదో హర్ట్ అవుతుంది. నాకు కూడా అర్థం కాని ఇంగ్లీష్లో కొంచెం ఏదో గట్టిగా పెట్టేస్తుంది మెసేజ్ కూడా. సూపర్గా, ఇంకా ఆ మెసేజ్ ఎవడన్నా చూస్తే ఇంకెళ్ళి విడిపోతారు, ఇంకేం లేదు అని అనుకుంటారు. నాకు అది ఇదంతా అర్థం చేసుకుంటే నాకే చాలా టైం పడుతుంది అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మొత్తం నేను చూసుకొని ఓకే అంటే, మనం తెలియకుండా ఏదో ఎక్కడో పొరపాటు చేసి ఉంటాం, అందుకే అమ్మాయి అంత హర్ట్ అయింది. అంటే మనల్ని అర్థం చేసుకునేదే కదా ఎలాగో. అంటే మనం ఎక్కడో ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు, చేసుకుపోయి ఉండొచ్చు కూడా. ఒకవేళ తందే మిస్టేక్ అయి ఉంటే తన ఈగోతో ఒప్పుకోలేకపోయి ఉండొచ్చు కూడా. ఇప్పుడు నేను దాన్ని కరెక్ట్ చేసే యుద్ధంలో నేను దిగను. ఎందుకంటే రేపొద్దున రోజు తన యుద్ధం తనే చేసుకోవాలి, తన తప్పు తనే తెలుసుకోవాలి. అందుకని ఏం చేస్తూ ఉంటాను, అట్లీస్ట్ తప్పు ఇది అని చెప్పగలిగే స్థితిలో మాత్రం చెప్తాను, అంతవరకే. చెప్పిన తర్వాత కూడా నేను అలాంటి మెసేజ్లు అలాంటివి వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఓకే, నా సైడ్ నుంచి ఏదో తప్పు ఉండొచ్చు, ఏదో ఓవర్లాప్ అయిపోయి ఉండొచ్చు, ఆ అమ్మాయిని ఏదో హర్ట్ చేసి ఉండొచ్చు, తన్నే భార్య కదా అని చెప్పి పర్లేదులే అని చెప్పి నేను ఏమైనా నెగ్లిజెన్స్ అయ్యి ఉండొచ్చు, వీటిలో ఏదన్నా కావచ్చు. సరే నేను ఏం చేస్తాను, కింద ఒక ఐ లవ్ యూ అని చెప్పి మెసేజ్ పెట్టి ఆ ముద్దుల సింబల్ ఉంటాయి కదా, అవి పెట్టగానే ఇంకా నేనేం పెట్టానో నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు అనుకుంటుంది. మళ్ళీ అయ్యే పెడతా, మళ్ళీ ఏదో తిడుతుంది, మళ్ళీ అయ్యే పెడతా. అలా ఆ అమ్మాయి తిట్టి నార్మల్గా అయ్యేంతవరకు పెడతానే ఉంటా. పెట్టేసిన తర్వాత అన్నీ బాగుంటాయి, నువ్వేం కంగారు పడకానంట, ఇలాంటివే నేను ఫ్రేమ్ చేసి పెట్టుకు రావాలన్నమాట అని అనుకొని నవ్వేస్తుంది. కొంతసేపు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా హ్యాపీ నార్మల్గానే ఉంటుంది. కానీ తను చెప్పాలనుకున్న విషయం ఎప్పుడప్పుడు చెప్తుంది, అప్పుడు నేను అది తెలుసుకొని అది అని చెప్పి చేసుకుంటాను. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దోస్ థింగ్స్. ఇప్పుడు యూత్ జనరేషన్కి వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పోన్లే తగ్గు, ఏమవుద్ది ఏమంటే, నువ్వు తగ్గితే నువ్వు ఇది చేస్తే నిన్ను తొక్కేస్తానే ఉంటారండి. నన్ను తొక్కించుకో, దాంట్లో పెద్ద తప్పే ఉంది. ఇప్పుడు నువ్వు తగ్గు, ఏమవుద్ది, తగ్గటంలో పెద్ద తప్పేం లేదా. నువ్వు సంపాదించుకునే డబ్బుల్లోనూ అన్నిటిలోనూ నీ యాంబిషన్స్లోనే తగ్గుతావా? రిలేషన్స్లోనూ వాటిలో కూడా నువ్వు తగ్గితేనే మనకు వచ్చే నష్టమే ఉందండి. తగ్గామనుకోండి నార్మల్ అయిపోతాం కదా. తగ్గపోవడం వల్లే కదా సార్ ఈ మధ్య ఎక్కువ రిలేషన్షిప్స్ డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి కదా. అంతే కదా. అది మీరు తగ్గే ఉంటారా? ఎక్కువ నేను తగ్గే ఉంటాను, నేను చెప్పాల్సింది కూడా చెప్తాను.
అంటే నాకు కోపం వచ్చి వీడు కొంచెం తేడాగా ఉన్నాడు అన్న విషయం కూడా మా ఆవిడకి అర్థం అవుద్ది. అలాంటి టైంలో ఇద్దరు కదపరు నన్ను. ఎందుకు ఇలా కదిపితే మనకే పడిపోద్ది అని చెప్తున్నాను, ఇంటిమేషన్ అలాగ ఉంటుంది. చాలా కష్టం అండి ఇలా రియాక్ట్ అవ్వకుండా. అంటే ఎవరిని మీరేమంటే మీరు ఎవరైనా పొగిడినా సరే ఉప్పొంగిపోరు, మిమ్మల్ని ఎవరైనా కించపరిచినా సరే. యాక్చువల్లీ ఉప్పొంగిపోయేవాడిని. ఇదివరకు చప్పట్ల కోసం నలుగురు నన్ను కీర్తించాలని చెప్పి నేను సాయం చేసేవాడిని. ఇదివరకు మనం ఏమన్నా అరే అక్కడ మనం ఒక 10,000 ఇచ్చాం, ఆడు మన పేరు వేసాడా, అరే ఆడు మన పేరు వేయలేదు, మన పేరు వేయింది కాడికి మనకి ఎన్ని చేసింది, మనం ఎందుకు ఇవ్వటం, అసలు మనల్ని గుర్తించట్లేదు, మనం వెళ్తే కనీసం ఒక స్పెషల్గా ఇది లేదు అది లేదు అది ఇది అని చెప్పి అనుకున్నాం. పలానా ఇచ్చాం కదా, వాళ్ళందరికీ అవన్నీ పంచిపెట్టాం కదా, ఏమనుకుంటున్నారు మన గురించి అన్న చెప్తున్నారా, సార్ ఎంత కాదు అంత సూపర్ అన్న అన్నారా, ఫోన్లో అయితే మళ్ళీ ఇంకోసారి చేద్దాంలే అలా అని చేస్తానని చెప్పు. అర్థమైందా? అంటే దీనికి బానిసనై కూడా కొన్ని మంచి పనులు ఇవన్నీ కూడా చేసేవాడిని నేను. ఈ టైప్ ఆఫ్ ఇదిలోంచి కూడా నాకు బయటికి రావడం జరిగిందండి. ఎలా ఏం చేస్తే బయటకు వచ్చారు మరి? ఇట్స్ లైక్ రియాలిటీని చూస్తున్నాను అనమాట. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే అలా కాదు, స్పెషల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారా, లేదంటే గుళ్ళకి వెళ్ళటమో పూజలు చేయటమో? జస్ట్ యాక్సెప్టింగ్ మాట ఎవ్రీథింగ్. రియాలిటీ చెక్ అయిందనమాట. రియాలిటీ చెక్ చేసుకొని ఐఎమ్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. వన్స్ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి నో అదర్ క్వశ్చన్ అనమాట. అంటే నాకు రెండోది ఇంకేమీ కనిపించదు. మనం ఏంటంటే ఒకసారి మనం దీన్ని యాక్సెప్ట్ చేయడం, ఇప్పుడు నేను బాధ వచ్చిందని యాక్సెప్ట్ చేస్తున్నాను, సుఖం వచ్చిందని యాక్సెప్ట్ చేస్తున్నాను, దేన్నన్నా యాక్సెప్ట్ చేయడం మనం స్టార్ట్ చేసిన తర్వాత నీకు సెకండ్ అనేది ఇంకోటి ఏమి ఉండదు, అంతా ఒకటే కనిపిస్తుంది, అందరూ ఒకేలా కనిపిస్తారు. అందుకని దాంట్లో పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ద థింగ్ వాజ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ ఆర్ నాట్ అనేది మనకి చాలా ముఖ్యం. అందుకని ఏంటంటే ఇవాళ ఒక అబ్బాయి ఉన్నాడండి, వాళ్ళు పొద్దున్న చూశాను, మీకు నేను వాట్సాప్లో కూడా పంపించాను వీడియో. డెలివరీ బాయ్ డెలివరీ చేసాడు, అటు ఇటు చూసాడు, ఇంకా అతనికి ఏదో బాధలు ఉన్నాయి ఏమున్నాయి ఏమనుకున్నాడు, ఆ బిల్డింగ్ మీద దూకే చచ్చిపోయాడు అతను. నాకు అలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఒక్క 10 నిమిషాలు ఒక పావుగంట మనతో మాట్లాడి ఉంటే పోన్లే ఆడు అందాక వాడికి 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలు ఏదన్నా సాయం ఏదన్నా ఉండేటట్టు అయితే ఆడు చచ్చిపోయేంత బాధ కదా. ఇప్పుడు నేను ఈ మాట అన్నాను అనుకోండి, చాలామంది నాకు ఇదివరకు సాయం చేసినప్పుడు డిఎంఎల్ చేస్తూ ఉంటారు. అలా అని కాకుండా అలాంటి బాధ ఉన్నప్పుడు అంటే అతను ఎందుకు బాధపడుతున్నాడు, ఒక మనిషిని పోషించడానికి బాధపడుతున్నాడు, ఇంకో మనిషి దగ్గర నుంచి అడగడానికి బాధపడుతున్నాడు. అంటే ఈ అందరం మనుషులమే మనం, కానీ కూడా ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఫీల్ అయ్యి ఆడు బతకడానికి కష్టపడి ఆడు చచ్చిపోతున్నాడు. ఏ కుక్క అయినా ఇంకో కుక్క గురించి ఏ రోజైనా ఆత్మహత్య చేసుకుందా? ఏ సింహం అయినా ఇంకో సింహం గురించి ఏ రోజైనా ఆత్మహత్య చేసుకుందా? చేసుకోవు. ఏ సింహం అయినా ఇంకో సింహాన్ని దోచుకు దొబ్బుతుందా? ఒక్క మనిషి ఒకడే ఇంకో మనిషిని దోచుకు తింటాడు. ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్ కావాలండి, దేని నుంచి కావాలి చెప్పండి మీకు రక్షణ? మనుషుల నుంచి కావాలా, లేకపోతే కనుక కుక్కలు వచ్చేస్తున్నాయి నక్కలు వచ్చేస్తున్నాయి మాకు ఇవన్నీ వస్తున్నాయని మీకు కావాలా? ఈరోజు మీరు ఆఫీసుకి తాళాలు వేసుకెళ్ళిపోతారు, దేనికి భయపడి తాళాలు వేసుకెళ్ళిపోతున్నారు? మనుషులకి భయపడే తాళాలు వేసుకెళ్ళిపోతున్నారు. కుక్కలు వచ్చేస్తాయని, సింహాలు వచ్చేస్తాయని, పాములు వచ్చేస్తాయని కాదు కదా. మరి ఇవన్నీ ఎలా వస్తాయని చెప్పి నేను ఏముండవు, ఒక మనిషి వచ్చే ఇంకో మనిషిని దోచేసుకుంటాడు అన్న విషయం మనకు తెలుసు. మళ్ళీ అదే మనిషి గురించి మనం గొప్పగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసుకొని మనం ఏదో ఉన్నతంగా సాధించేసామని చెప్పి అనుకుంటాంలో ఎంత ఫూలిష్నెస్ ఉందండి. ఇప్పుడు మీరు లోతుగా అధ్యయనం చేశారనుకో మీకు ఫూలిష్నెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, అంత జీరోగానే కనిపిస్తూ ఉంటుంది. ఫూలిష్నెస్ తప్ప నథింగ్ మోర్ దాన్ దాట్. బాగా చెప్పారు సార్, మనిషి ఒక్కడే మనిషిని దోచుకుంటాడు, వేరే అంతే. అలా కాకుండా రే నీకెందుకురా నేను ఉన్నాను రా నీకెందుకు అని చెప్పి అక్కడ ఉన్న 100 మంది ఫ్లాట్లో తల 50,000 వేసినా తల 10,000 వేసినా కూడా ఆడికి వెంటనే బయటకు వచ్చేస్తాడు. అంతే కదా, వేసి చెయ్యాలి. నువ్వు ఎందుకు చేసావని అంటే నువ్వు కుక్కవే పందివి కాకుండా నువ్వు మనిషి అయ్యావు కాబట్టి చెయ్యాలి. నేను ఎందుకు చేయాలండి అని చెప్తున్నాను, నువ్వు మనిషివి కాబట్టి చేయాలయ్యా, ఇంకా వేరే దారి లేదు నీకు. ఇప్పుడు అంటే మంచితనం ఎవరికి ఉపయోగపడుతుందండి? ఈరోజు మంచిగా ఉంటే ఎందుకండి నీకు మంచితనం ఉపయోగపడాలి ఏంటి? ఉపయోగపడద్దని మంచిగా ఉంటావు నువ్వు, ఉపయోగపడుతుందని మంచిగా ఉండకూడదు. అది మంచిది కాబట్టి మంచిగా ఉండాలి. ఇప్పుడు మనం ఆకలేస్తుందండి, వేరే వాడు తింటే నీకు కడుపు నిండుద్దా, మీరు తింటే కడుపు నిండుద్దా? మీరు తింటేనే. మీ బట్టలు మీరు ఎందుకు వేసుకున్నారు? మీ శరీరం కప్పుకుంటాక నా శరీరం కప్పుకుంటాక. మీరు డబ్బులు సంపాదించుకునేది మీకోసం మీ కుటుంబం కోసమే కదా. అలాగే మంచి పని చేసేది కూడా నీ కోసమే చెయ్యి. ఆడు అభిప్రాయం ఈడ అభిప్రాయం కోసం నువ్వెందుకు మంచి పని చేస్తావు? నీకు ఉపయోగపడుతుందనే నీకు మంచిగా ఉండాలి. నువ్వు అవతల రియాక్షన్తో నీకు పని లేదు.
నువ్వు ఒకడికి అన్నం పెడదామని అనుకున్నావండి, అన్నం పెడుతుంటే నన్ను చాలామంది నేను భోజనాలు పెడతా ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తాను అంటే అడుగుతాడు, తాగేసి ఉంటారండి వాళ్ళందరికీ ఎందుకంటే ఎత్తారు. ఇప్పుడు ఒకటి 10 కోట్లు ఉంటాయి, 100 కోట్లు ఉంటాయి, లేకపోతే ఇంట్లో మన పిల్లోడే ఉంటాడు, 3 పూటలు తింటున్నారా, పూట తింటాం మానే అని అనొచ్చు కదా. మనం ఎందుకనో, నీకు 100 కోట్లు ఉన్నాయరా 2 రోజులు మానే భోజనం అని అనొచ్చు కదా. ఎందుకనో మన అమ్మా నాన్నలకి మన అందరికీ ఆకలేసినప్పుడల్లా ఎంత వేసి పెట్టేస్తున్నాం కదా, అప్పుడు నీకు జడ్జిమెంట్లు ఏం అవసరం లేదా. ఆడు తాగేసి ఉన్నాడు, ఏమో ఈ పూట అన్నం దొరికితే అన్నం తిన్న తర్వాత రేపు పొద్దున ఆడు మారచ్చేమో, ఎవడికి తెలుసు. నువ్వు ఆకలి చూసి అన్నం పెట్టు, ఇంకా వేరే ఏం చూసి పెట్టుకో. నువ్వు పెట్టాల్సింది ఆకలి చూసి అన్నం పెట్టు. స్థితి పరిస్థితిని బట్టి నువ్వు సాయం చేయాలండి, మనిషిని చూసి సాయం చేయకు. పరిస్థితికి సాయం చేయను, నువ్వు మనిషికి సాయం చేయట్లేదు. ఎందుకంటే మనిషికి సాయం చేస్తే నిన్ను ఆడు ఖచ్చితంగా మోసం చేస్తాడు. ఎందుకని నువ్వు ఆడి పరిస్థితికి సాయం చేసావు అనుకో, ఆడి పరిస్థితి మాగుపడితే రేపు పొద్దున బాగుపడతాడు లేదా పాడైపోతాడు, ఏదైనా విషయం అది మనకు అనవసరమైన విషయం. నువ్వు పరిస్థితికే సాయం చేయి. కృష్ణార్పణం. స్వామి నాకు ఆ శక్తి ఇచ్చావు, ఆడిని ఆదుకునే దయ చూపించావు, అంతే, అయిపోయింది అంతే. మనం పెట్టదన్నందుకు కూడా ఉప్పొంగిపోకూడదు. చాలామంది అడుగుతారు నన్ను, మీరు భలే సాటిస్ఫైడ్గా ఉంటారు కదండి. ఎవరికైనా పెడతంలో సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంటుందండి? నాకేం ఉండదు. ఒక మనిషి ఇంకో మనిషిని అడిగే స్థితిలో ఉన్నందుకు నేను ఇంకా ఎక్కువ బాధపడతాను. నేను భగవంతుని కోరుకుంటాను దండం పెట్టుకున్నప్పుడు. నేను ఏ రోజైతే అన్నదానం చేయటం మానేసే స్థితి ఏ మనిషికి రాకూడదు. అంటే ఒకటి దగ్గరికి వచ్చి నాకు అన్నం కావాలని చెప్పి ఇంకో మనిషిని అడిగే స్థితిలో ఉండకూడదండి. అంటే మీరేం కోరుకుంటున్నారంటే మీకు అన్నదానం చేసే పరిస్థితి రాకూడదు ఫ్యూచర్లో అని చెప్పి. అవతల వాడికి వచ్చి తినే స్థితి రాకూడదు. అంటే రెండు ఒకటే కదండి. కాదు కదా, అంటే నేను అన్నదానం చేయకపోతే బాబాడికి పెట్టేవాడు కూడా ఉంటాడు. అంటే పెట్టేవాడు లేనప్పుడు మీరు అన్నదానం చేయడం కూడా మానేస్తారు కదా. అంతే. మీకు ఎలా అంటే తినే స్థితి అవతలవాడికి ఏ రోజైతే ఇంకొకటి చేయి చాపే స్థితి ఉండకూడదు. అవతల మనిషికి చేయి చాపే స్థితి ఏ మనిషికి ఉండకూడదు. ఆలోచన బాగుందండి. మీరు ఏంటంటే ఏం కోరుకుంటారంటే నాకు అన్నదానం చేసే పరిస్థితి రాకూడదు అని అర్థమైంది. ఇంకొకటికి ఆస్తి అన్నం అడుక్కునే స్థితి ఆడుకుండకూడదు. చాలా అందుకని ఏంటంటే భగవంతుడిని వేరే రకంగా మనం కోరుకోకూడదండి. ఇప్పుడు నిజంగా అమ్మవారు నీకు డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో నీ స్థితి మార్చేస్తున్న వాళ్ళకి భయంతో దేవుణ్ణి కొలుచుకొని భయంతో యజ్ఞాలు పూజలు చేస్తారు. భయంతో కాదు. ఇప్పుడు ఎలా అంటే భగవంతుడు నీ స్థితి అలాగే మార్చేసేటట్టయితే ముందు గుడి ముందు ఉన్న ముష్టోడి స్థితే మారుస్తుంది కదా. ఆడి స్థితే మార్చలేదంటే నీ స్థితి ఎందుకు మారుతుంది? ఆవిడకి ఏం పని? అంటే నువ్వు ఆవిడని కోరుకోవాల్సింది ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందని తెలుసుకోవాలి. ఏంటది? ఏం కోరుకోవాలి? అదే ఏం కోరుకోవాలనేది మీరు అన్వేషించాలన్నమాట. నాకు ఏ స్థితిలో అయితే నేను అలా కాకుండా ఆ స్థితికి నేను బలహీనంగా ఉండిపోయి దానికి అటాచ్డ్ అయిపోయి నేను కుంగిపోయి ఉండకుండా ఉండే మానసిక స్థితిని నాకు ప్రసాదించమ్మా అని చెప్పి మనం ఆవిడని అడగాలి. దానికోసమే నువ్వు తప్పించాలి, దానికోసమే ఇది చేయాలి. అది నాకు అనిపించింది. అది డెఫినెట్గా అవతల వాళ్ళకి అనిపిస్తే మంచిదేనండి. ఎందుకంటే నా ప్రయాణంలాగే మీ ప్రయాణం ఉండదు. ఎందుకంటే నా హ్యాపీనెస్ వేరు, నీ హ్యాపీనెస్ వేరు. అందుకని ఏంటంటే నీ హ్యాపీనెస్ నువ్వే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయి. నీ హ్యాపీనెస్ నువ్వెతుక్కో. అంతే తప్ప దీన్ని ఒక రిఫరెన్స్ కింద తీసుకో. ఇట్స్ లైక్ ఎ రిఫరెన్స్. వై యూ హ్యావ్ టు టేక్ మీ రిఫరెన్స్ అని అంటే ఇంత చెడ్డోడిగా, ఇంత ఇదిగా, ఇంత సెల్ఫిష్గా, స్వార్థమే పరమార్థం, లేకపోతే నేను బతకాలి, నేనే తినాలి, నేనే ఇది చేసుకోవాలి, నన్ను పొగడాలి, నన్నే చూసుకోవాలి అనుకునే స్థితిగలగానే మనిషిని అలాంటోడే చేంజ్ అయినప్పుడు, నాలాంటి వాడే ఈ ప్రపంచంలో అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు, ఈ నా చెడుగా ఉండే నాలా నేను మార్చుకున్నవన్నిటిని నేనే మార్చుకున్నప్పుడు మీరందరూ ఎందుకు మార్చుకోరు? నాకంటే మిగతా వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే, మార్చుకోండి రా బాబు అని చెప్పడానికి. గౌతమ్ గారు, మీరు ఈగో లేకుండా, ఈర్ష్య లేకుండా, కోరికలు లేకుండా ఉంటా అంటున్నారు కదా, అది ఎలా సాధ్యం? అంటే మనకి ఈగో అనేది 200% ఏంటంటే మనల్ని ఎక్కువ స్పాయిల్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈగో తీసుకునేంత మనం గొప్పగా ఏం సాధించాం అనేది మనం కొన్ని విషయాల్లో మనం తెలుసుకోవాలన్నమాట. అంటే నువ్వు ఎంత గొప్పగా సాధించేసినా ఈగో ఉండకూడదు. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోయినా నాకేమీ లేదు, నేనేంటో రేపు పొద్దున వచ్చిన తర్వాత నేను నిరూపించుకుంటానని ఈగో కూడా మనకు ఉండకూడదు. ఈ రెండు కూడా మనల్ని పాడు చేసేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు అబ్దుల్ కలాం గారి దగ్గర ఆయన ఒకసారి ఏంటంటే డిజేబుల్డ్ అంటే బాగా హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళని, పిల్లలందరినీ కూడా ఒక చోట
పెట్టారు మేడం. అంటే ఒక చోట వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరినీ ఏమని అడిగారంటే, మీకు పలానా డిఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డిఫెక్ట్స్ ఉన్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, దాన్ని మీరు ఏ విధంగా పాజిటివ్గా తీసుకుంటున్నారు అనుకునేది నాకు రాసి ఇవ్వండి అని చెప్పి అడిగారు. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్గా ఫిజికల్గా ఇబ్బందిగా పడుతున్న వాళ్ళందరినీ కూడా, ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అలా రాసిన దాంట్లో ఒక అబ్బాయి రాసిన చూసి అబ్దుల్ కలాం గారు చాలా షాక్ అయ్యాడు అనమాట. అలా ఏ విధంగా షాక్ అయ్యాడు అని చెప్పానంటే, ఆయన ఒక అబ్బాయి ఏం రాశాడని చెప్పానంటే, అబ్బాయి కాళ్ళు లేవు, భగవంతుడు నాకు కాళ్ళు ఎందుకు తీసేశాడు అని చెప్పానంటే, వేరే వాళ్ళ దగ్గర మోకరిల్లాల్సిన పని లేక, ఈశ్వరుడు నన్ను వేరే వాళ్ళ దగ్గర మోకరిల్లాల్సిన పని లేకుండా చేశాడు, ఆ విధంగా భగవంతుడు నాకు మంచి చేశాడు అని చెప్పానని నేను ఇలా తీసుకుంటాను అని చెప్పాను అన్నాడు. అంటే కాన్ఫిడెన్స్, అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, అంటే తన దగ్గర లేని దాన్ని ఉన్న దాంట్లోనే నేనేం సాధించాలి అనుకునే పట్టుదలే తన దగ్గర ఉందో తప్ప, లేని దానికోసం దాన్ని బాధపడట్లేదు, లేని దానికోసం వేరే రకంగా కూడా ఆలోచించట్లేదు. ఈ విధంగా మనం ఈవెన్ అబ్దుల్ కలాం గారినైనా ఎవరినైనా కూడా మనం సక్సెస్ని ఏంటంటే మనం డబ్బుతో ఎప్పుడూ మెజర్ చేయకూడదు. ఎందుకు మెజర్ చేయకూడదు అని చెప్పానంటే, డబ్బు సంపాదిస్తే నువ్వు డబ్బు ఉన్నవాడు అవుతావు, గొప్పవాడు అవ్వవు. గొప్పవాడు కావాలంటే గొప్ప పనులే చేయాలి, గొప్ప పనులు చేస్తే గొప్పవాడు అవుతావు, డబ్బు సంపాదిస్తే డబ్బున్నవాడు అవుతావు. డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు కాలేరు. అందుకని ఏంటంటే మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తాను ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ముఖేష్ అంబానీ కార్ని మనం 10 crores పెట్టి ఒక బెంట్లీ కార్ని తీసుకొని వస్తే, ఒక 5 years తర్వాత అది 4 crores 3 crores తను అమ్ముకోవాల్సిందే. అందుకని 10 crores తను 15 crores అమ్మడానికి కుదరదు, అవునా? అట్లా ఏ విధంగా కూడా అటువంటి ఉన్న మన వస్తువు కావచ్చు ఏదైనా కూడా. అదే ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం గారు, ఆయన సూట్ కేసు కావచ్చు, ఆయన సూట్ కావచ్చు, మనం అందరం కూడా చాలామంది కూడా అబ్దుల్ కలాం కన్నా డబ్బున్న వాళ్ళమే. కానీ ఆయన ఒక సూటు ఒక విలువ అంటే, ఆయన నాకు తెలిసి ఒక 2,000 పెట్టి 3,000 పెట్టి ఆ సూట్ కొనుక్కున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ సూట్ని వేలం వేస్తే అది 3 లక్షలకు కూడా 30 లక్షలకు కూడా కొనుక్కుంటారు. అంటే మనలో గొప్పతనం ఉంటే మనం జస్ట్ ఆ గొప్ప వస్తువు మీద మనం చేతులు పెడితే ఆటోమేటిక్గా ఆ వస్తువు కూడా గొప్పదాని కింద మారిపోతుంది అన్నమాట. మనం ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ పిల్లలకి మనం ఏం చెప్పాలి అని చెప్పానంటే, నువ్వు గొప్పగా ఎలా ఆలోచించాలి, గొప్ప వ్యక్తిత్వం నీలో ఎలాగా ప్రతిబింబించాలి, అది ప్రతిబింబించాలని చెప్పానంటే నువ్వు గొప్ప పనులు ఏం చేయాలి, గొప్పగా ఉండేదానికి మనం ఎట్లాగ సంసిద్ధంగా ఉండాలి అనుకునే థీరీని మనం తీసుకెళ్ళాలి. ఆ థీరీతో పాటు అలా మంచి విషయాలన్నీ ఏ రోజైతే కొంచెంగా తను చేసుకోవటం మొదలు పెడతాడో, ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఏంటంటే దాని మీద కాంక్ష పోయేలాగా మనం సెకండ్ స్టెప్ తీసుకోవాలి. అంటే దాని మీద నేనే చేస్తున్నాను, నేనే గొప్ప పనులు చేస్తున్నాను అనుకునేది కూడా లేకుండా, నేను అనేది కూడా పక్కన పెట్టుకుని, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎలాంటి అవకాశం? వేరే వాడికి లేదు అని చెప్పానంటే, నాకు పెట్టే అవకాశం నా ద్వారా ఆడికి పెట్టే అవకాశం నా ద్వారా ఇచ్చాడు అని చెప్పాను. భగవంతుడు నీకు ఇవ్వలేదు అని చెప్పానంటే, వాడికి పెట్టే అవకాశం నీ ద్వారా భగవంతుడు వాడికి కల్పించాడు. అందుకని ఏంటంటే, నీ ద్వారా కల్పించాడు అని చెప్పానంటే నీకు డ్యూటీ అప్ చెప్పాడు అని అర్థం. అప్ చెప్పినందుకు మనం ఏంటంటే గొప్పగా ఫీల్ అయిపోకూడదు, అలాగని చెప్పానని వేరే రకంగా నెగిటివ్గాను ఫీల్ అవ్వకుండా దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్తో మనం తీసుకొని ఆ విధంగా మనం పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళాలండి. యూత్ అందరూ ఏమనుకుంటారంటే, మందు సిగరెట్ ఇవన్నీ కూడా శరీరాన్ని పాడు చేసే అలవాట్లయితే, మనకి ఈగో అన్నది ఏంటంటే మనం ఎదగకుండా మనం సప్రెస్ అయిపోయి మనల్ని చాలా కిందకి లాగేసి ఒక ఎలా అంటే అదొక వ్యసనం లాగే మనకు తయారవుతూ ఉంటుంది. అది ఎందుకని ఏంటంటే, ఈగో అనేది ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా జెన్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఎక్కువ ముడిపెట్టుకుంటారు. నా దృష్టిలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫియర్. అంటే నువ్వు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు దెబ్బతిందండి అని చెప్తాను. నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నీకు ఆత్మాభిమానం చాలా చిన్నగా కనిపిస్తుంది. నీకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ఆత్మాభిమానం కాదు. నువ్వు దేహాభిమానం ఉన్నా ఎంతో కొంత ఆరోగ్యంగా చూసుకుంటావు. ఆత్మాభిమానం పెంచుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, వెన్ నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ హై లెవెల్లో ఉందనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ బి ఇట్స్ లుక్ లైక్ వెరీ స్మాల్. వాట్ ఎవర్ అంటే నువ్వు ఏదన్నా నువ్వు నాకు చెయ్యి, నాకు అనవసరం, నా కాన్ఫిడెన్స్ ఏదో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. అలాంటిది నువ్వు ఇది చేయడం వల్ల నేను ఏదో అయిపోను. ఇప్పుడు మనం తిట్టును కూడా చాలా పాజిటివ్ యాంగిల్లో మనం తీసుకోగలగాలి. ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని తిట్టి మనం ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అనుకునేటట్టయితే, దాన్ని మనం ఎందుకు తిడుతున్నారు, మనం దీన్ని బాగుపడాలనే తిడుతున్నారు కదా, ఈ ఏ విధంగా బాగుపడాలి అనుకునే మనం ధోరణిలోనే మనం ఆలోచించుకోవాలి తప్ప,
ఒక గర్ల్ ఫ్రెండ్ తిట్టిందనో లేకపోతే భార్య తిట్టిందనో ఆఫీస్లో బాస్ తిట్టాడనో, ఈ మధ్యన ఆఫీస్లో బాసులు తిట్టారనుకోండి, వేరే అన్న తిట్టాడు అనుకోండి, అగో నన్ను తిట్టేస్తాడా అని ఈగో పెంచేసుకొని అనవసరంగా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అది కాదు కదా. మంచి మాట చెప్పారు సార్. ఈగో అంటేనే పెద్ద వ్యసనం, అది దాన్ని వదిలేసుకోండి ఫస్ట్ అని. 200 అది వదులుకుంటాం చాలా ఈజీ అండి, కానీ వదులుకుంటాం చాలా కష్టమైపోయింది. వదులుకుంటాం చాలా ఈజీ కానీ వదులుకుంటాం చాలా కష్టమైపోయింది. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఈగోస్ అవన్నీ కూడా పక్కన పెట్టాలండి. పక్కన పెట్టి నీకు ఏ రోజైతే ముందుకెళ్తావో చాలా అద్భుతాలను నువ్వు చూడగలిగే స్థితి నీకు వస్తుందన్నమాట. స్పిరిచువాలిటీ అంటే భక్తి ఇదంతా ఈ జనరేషన్లో ఎస్పెషల్లీ జెన్జీలు యూత్ తగ్గిపోయినట్టుగా. ఎందుకంటే అంటే మీకు రిఫరెన్స్ అడుగుతున్నారండి సార్. ఇప్పుడు మీకు ఎలా అంటేనండి, రామాయణం ఉంది. రాముడు హీ లివ్డ్ ఏ డిజాస్ట్రస్ లైఫ్. ఆ డిజాస్ట్రస్ లైఫ్లో అంటే భార్యతో కలిసి లేడు, పెళ్ళం బిడ్డలతో కలిసి లేడు, తల్లిదండ్రులతో కలిసి లేడు, వనవాసం అన్ని కష్టాలు పడ్డాడు, అన్నీ చేశాడు. ఈరోజు సీతాదేవి పేరు పెట్టుకోవడానికి చాలామంది ఆడవాళ్ళు రామలక్ష్మణులు అంటే సీతా కళ్యాణం చేయించుకుంటారు తప్ప వాళ్ళ కూతురికి సీత అనే పేరు పెట్టరు. ఎందుకు సీత అని పేరు పెట్టరు? ఎందుకంటే అమ్మో సీతాదేవి అని కష్టాలు పడతాయి. మరి సీతాదేవి అని కష్టాలని పడతాయని తెలిసిన తర్వాత వాళ్ళు నీకు ఆదర్శ దంపతులు నీకు ఎట్లా అయ్యారు? రాముడిని పేరు పెట్టుకుంటారు, రాముడు కూడా అదే అంటానండి. అంటే నువ్వు రాముడిని ఎందుకు కొలవాలి అని చెప్పాను అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకో. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మనకు మనం అన్నం చేసుకోను, ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడు, ఆయన్ని గొప్పగా మనం పూజించాల్సిన పని ఏంటి, ఈ అన్నిటికీ అతీతంగా కూడా అంటే అగ్ని పరీక్ష ఎందుకు చేయించాడు, ఆవిడ్ని వనవాసం ఎందుకు పంపించాడు, ఆ వనవాసం పంపించే దాంట్లో ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన బాధపడ్డా, ఒకవేళ బాధపడితే ఎందుకు బాధపడ్డాడు, ఇంత పురుషోత్తముడైన రాముణ్ణి నువ్వు ఎందుకు పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో నాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. రామాయణంలో అలా ఉంది, రామాయణం నేను వింటాను తప్ప నేను చదవలేదు, నాకు అర్థమైంది నేనేం చెప్తానంటే అండి, ఇప్పుడు ఈరోజు సీతాదేవిని ఒక చాకలాడు అనే అతను, చాకలి పని చేసుకునే ఒక అతను చాలా తోలనాడి మాట్లాడినందుకు మిగతా ప్రజలందరూ కూడా ఏమో అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఒక రాజుకి ఇలాంటి బ్లేమ్ ఇదంతా అవుతుంది అని చెప్పి అనుకుని కథ ప్రకారం ఇలా అన్నట్టు కాకుండా సీతాదేవిని అక్కడికి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేయమన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సీతాదేవి మీదే కన్సర్న్ ఉంది. మీ రాముడు ఎంత గొప్పోడైనా మీ రాముడు వీళ్ళందరూ అని చెప్తాను, సీతను ఎందుకండి ఇలా పంపేశారు, ఏ అమాయకురాలు ఆయన సీతను ఎందుకండి అని చెప్పానని అంటున్నారు. అంటే రాములు వారు ఏవని నిర్ణయించుకున్నారు అని చెప్పానంటే, ఎన్ని తరాలైనా ఈరోజు ఈ స్టూడియోలో హరీష్ ముందు గౌతమ్ కూర్చొని నా సీతాదేవి గురించి మాట్లాడితే నా సీతే మంచిదని చెప్పుకోవాలి తప్ప రాముణ్ణి నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నా సీతను మాత్రం తిట్టుకోకూడదు అనే అభిప్రాయం మనం కలిగించడం కోసం. ఎందుకంటే నిజంగా అలా కాకుండా సీతాదేవిని ఆయన ఏలుకొని ఉండుంటే మనలాంటి సన్నాసి నోరులందరూ కూడా సీతాదేవిని ఇంకా భ్రష్టు పట్టించి చిరాగ్గా మాడతారు. ఈరోజు రాముడికి వాళ్ళ భార్య మీద ఎంత ప్రేమ ఉందంటే కలియుగంలో హరీష్ గౌతమ్ మాట్లాడుకున్నా కూడా అంటే రాముడికి మనసు లేకుండా ఎలా వదిలేసాడని అంటున్నారు తప్ప సీతను మాత్రం ఆవిడ స్త్రీతత్వాన్ని మాత్రం క్వశ్చన్ చేయట్లేదు. అంటే ఒక భర్త భార్యని ప్రేమిస్తే ఆ నింద తన మోయటానికన్నా సిద్ధపడతాడు, కానీ వాళ్ళ భార్యను మాత్రం చిన్న మాట కూడా అననివ్వకుండా ఉండటం కోసం రాములు వారు అంత పెద్ద త్యాగం చేశాడని నేను అనుకుంటాను. బాగుంది సార్, పరమార్థం చాలా అర్థం కరెక్ట్గా ఇట్ మేక్స్ సెన్స్. గురువు చెప్పిన దాంట్లో నేను అదంతా విని తెలుసుకున్నదేనండి. నేను ఆ దృక్పథంలో చూసుకుంటున్నాను. నాకు భార్య మీద అంత ప్రేమగా అనిపించింది రాములు వారికి. వాట్ ఆర్ యూ, నువ్వేంటి, నువ్వు క్వశ్చన్లు చేయటం మన బతుకంతా ఏంటంటే హక్కుల కోసం క్వశ్చన్లు చేయడానికి సరిపోతుంది మన బతుకంతా. యూత్ అంతా నాకు రైట్స్ కావాలి. యూ డ్యామ్ బ్లడీ రైట్స్ మ్యాన్, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్. డ్యూటీస్ కూడా తెలుసు. డ్యూటీస్ ఏంటా, నేను హక్కు అండి, నేను ఇండియా అండి, మనకు భారతదేశం నాకు స్వతంత్రం కావాలండి అన్న హక్కుతో మనం తెచ్చుకొని ఏం చేసి తెచ్చావు అనేది మనకు పాయింట్. నువ్వు రైట్ గురించి ఏం మాట్లాడతావు? ఇప్పుడు నాకు రైట్స్ ఉన్నాయండి, నాకు ఆస్తిలో బాగా ఉందండి, ఓకే, రైట్ తీసుకొని నువ్వు అమ్మ బాబుని ఎలా చూసుకుంటున్నావు చెప్పు ముందు. అన్నయ్య నువ్వు ఒక అమ్మని నాకు 4 రోజులు నాకు 4 రోజులు అని చెప్పుకునే దిక్కుమాల సంస్కృతి వచ్చి నీకు ఎందుకురా నీకు రైట్స్? నీకు అది దేంట్లో అన్న రైట్స్ అండి. ఒకడేమో కులం అంటాడు, ఒకడేమో మతం అంటాడు, నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నాడు, ఇంకోటి చేస్తాను అంటాడు. ఎవరికి డిస్క్రిమినేషన్ లేదండి ఈ కాలంలో, ఎవరికి లేదు. నరేంద్ర మోడీకి లేదా? నరేంద్ర మోడీని డిస్క్రిమినేట్ చేయడా? ఎవడో కొనికిసుక గొట్టంగా కూడా ఎవడో రోడ్డు మీద ఉండేవాడు, ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే తినేసేవాడు కూడా ఈడ టీ తాగేవాడు ప్రధానమంత్రి ఏడరా అని అంటాడు.
మరి నువ్వు మరి ప్రధానమంత్రిని పెట్టుకొని జస్ట్ లైక్ దట్ నువ్వు మాట్లాడేస్తున్నావు, మరి అది డిస్క్రిమినేషన్ కాదా? తక్కువ కులమో తక్కువ ఇదో, లేకపోతే కనుక ఎక్కువ కులమో ఎక్కువ, ఇప్పుడు తక్కువ కులం కావచ్చు, ఇంకో కులం కావచ్చు, మనకు 4 విభాగాల కింద మనకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కింద ఇలా అన్ని డివైడ్ చేశారనుకోండి. ఓసీ, బీసీలో, ఎస్సీ, ఎస్టీలో ఎవరో కూడా వాళ్ళ పిల్లల్ని తిట్టరా, వాళ్ళ పిల్లల్ని కొట్టరా, వాళ్ళ మీద కేసులు ఏమి ఉండవా? ప్రతి క్యాస్ట్లోనూ ప్రతి కులంలోనూ ఆడు మనిషిలా బతకకుండా ఇంకోటి దోచుకు దొబ్బుకునే స్థితి నీకు ప్రతి కులంలోనూ ఉంది కదా. నువ్వు మనిషి తాలూకు వ్యక్తిత్వాలు, మనిషి తాలూకు విలువలు, మనిషి తాలూకు నడుచుకోవాల్సిన పద్ధతులు అది కావాలి. రైట్స్ నా తోడగోర కాదు. ఇప్పుడు నేను మా క్లినిక్ ముందు ఒక డ్రైనేజ్ బాగు చేయడండి, బాగు చేయకపోతే గవర్నమెంట్ని అడుగుతాను, 3 నెలలు చూస్తాను, 4 నెలలు చూస్తాను, వాళ్ళు బాగు చేయట్లేదు, నేను బాగు చేసుకునే క్యాపబిలిటీ ఉంది, బాగు చేసేస్తాను దిగి, అంతే. మన డబ్బులు ఉన్నాయి, ఇంకో మనిషితో చేయించుకుంటాం. నువ్వు చేయవయ్యా దేశానికి అంతసేపు. నాకు దేశం ఏం చేసింది, మోడీ ఏం చేశాడు, జగన్ ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇవన్నీ వాళ్ళు చేయడం ఎందుకు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది కూడా ఇట్స్ మచ్ మోర్ ఇంపార్టెంట్ కదా. అందుకని ఇట్స్ లైక్ వాట్ మై డ్యూటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ దేర్ డ్యూటీ. నాకు నా దేశం ముఖ్యం. నా దేశానికి నేను ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు సేవ చేసుకుంటాను. అది నా పని ద్వారానే చేసుకోవచ్చు. నా పని నేను నీతిగా చేసుకుంటా, నిజాయితీగా చేసుకుంటా, ధర్మబద్ధంగా చేసుకుంటా, ఎవరిని నొప్పించకుండా చేసుకుంటా. నాకు ఉండేది 10 మందితో కలిసి పంచుకుంటా ఉంటా, 10 మంది బాధల్ని అర్థం చేసుకుంటా, తీర్చగలిగితే తీర్చుకుంటా, తీర్చలేకపోతే వాళ్ళతో కూర్చొని అయ్యో బాబోయ్ ఏమని చేస్తాం అమ్మా అని చెప్పాను ఓదార్పుగా వాళ్ళతో పాటు కూర్చొని 2 ఏడుపులు ఏడుతా. మొత్తానికి ఏదన్నా కలిసిగట్టుగా ఉంటా. ఎవరిని పడితే ఆయన వదిలేను, ఎంత ఇది అయినా కూడా పట్టుకుంటాకే చూస్తాను, విడిపోవడానికి కారణాలు ఎత్తుక్కోము. ఇవన్నీ కూడా మనలో మనం తెచ్చుకోవాల్సిన మార్పులే కదా. ఈ అన్నిటిలో కొలమానం వేసుకొని 1 to 10 లెక్క పెట్టుకుని ఉంటే నువ్వు 1లో ఉన్నావు, 10లో ఉన్నావు, మనం ఎక్కడ ఉన్నావు అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోండి అంటున్నాను. ఈ జనరేషన్ ఉన్న పిల్లలు తెలుసుకోవాలి. పిల్లలు పొద్దున్నే లెగరండి, మా అబ్బాయి పొద్దున్నే లెగదు, మా అమ్మాయి పొద్దున్నే లెగదు, చాలా మంచిది. మా అమ్మాయికి టిఫిన్ చేయడం రాదు, పెద్దవాళ్ళని గౌరవించడం రాదు, అయినా మా అమ్మాయి మా అబ్బాయి చాలా మంచిది. పిల్లల్ని తల్లిదండ్రులను ఎదిరింతారు, అయినా మా అమ్మాయి చాలా మంచిది. దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువండి. లేకపోతే మా ఓడికి బాధపడిపోతాడని నలుగురిలో తిట్టేస్తే, నలుగురిలో తిడితే బాధపడినోడు రేపొద్దున జీవితంలో ఇంకేమవుతాడు? నువ్వు తిడతానే బాధపడిపోతే అలాగా జీవితంలో రేపొద్దున బోళ్ళని ఎదురవుతూ ఉంటాయి. కష్టం తట్టుకోవడం నేర్చుకోవాలండి. కష్టం తట్టుకోవడం నేర్చుకోలేనప్పుడు అది జీవితం అదేం జీవితం? లైక్ ఇప్పుడు ఒక 2 అన్నదమ్ములు ఒక ఆవుని భుజం మీద వేసుకొని 3 కిలోమీటర్లు కొండ పైకి ఎక్కి దానికి ట్రీట్మెంట్ చేయించారు. దానికి ఆ ఆవు ఆవు కూడా కాదు. అంటే నా ప్రాణం వేరు, దాని ప్రాణం వేరు అని చెప్పి వాళ్ళు అనుకోలేదు. 200 కేజీల ఆవుని 3 కిలోమీటర్లు కొండ ఎక్కిన రావడన్నా. ఇలాంటి జీవితాలను కదా నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది, ఇలాంటి వ్యక్తులను కదా నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది. కార్గిల్లో మనకు వారిలో చచ్చిపోయిన వాళ్ళు కావచ్చు, మన దేశం కోసం శ్రమించిన వాళ్ళు కావచ్చు, అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని వీళ్ళందరినీ నువ్వు ఎంత శక్తిగా, నువ్వు ఎంత నాలెడ్జబుల్గా వాళ్ళందరినీ తీసుకుంటున్నావు, దాన్ని ఇన్స్పైర్ అయ్యి నువ్వు నీ జీవితంలో ఎలా అనువదించుకుంటున్నావు. వాళ్ళకు వచ్చేసి భారత్ మాతాకి జై అని చెప్పి కొట్టేయమంటాం కాదు. నువ్వు అంటంతో పాటు నువ్వు ఏం డ్యూటీ చేస్తావు. ప్రతి వెధవ వచ్చి ప్రశ్నించేవాడే, ప్రతి వెధవ వచ్చి హక్కుల కోసం పోరాడేవాడే. హక్కు కోసం పోరాడి నువ్వేం చేస్తున్నావు? ఎంతమంది బీసీల్లో కావచ్చు, మిగతా దాంట్లో కులాల్లో కావచ్చు, దాంట్లో అగ్రగామికి వెళ్ళి వాళ్ళ వెనకాల ఉన్న జనాలను, వాళ్ళ కుటుంబంలో ఇంకో 10 మందిని పైకి తీసుకొచ్చినావు, 10 మందిని చూపించండి. ఉండరు, ఎవడో లేడు. నీ కుటుంబంలో నువ్వే పైకి తీసుకురావు. నువ్వు ఇంకేంట్రా నువ్వు సమాజాన్ని ఇట్లా ఉద్ధరించి వచ్చేది? అందుకని ఏంటంటే హక్కుల కోసం ప్రశ్నించేసి మీకు మీరు బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్లు వేసేసుకొని అన్నీ వేసేసుకొని ఎందుకు ఫూలిష్ థింగ్స్? యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద వరస్ట్ ఫెలో అండ్ మేక్ యువర్ సెల్ఫ్ టు ఇంప్రూవ్. మనకు మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. డాక్టర్ గౌతమ్ గారు, నాకు ఈ కాన్వర్సేషన్లో మీరు ఒక భక్తి యాంగిలే కాకుండా ఒక ఫ్రస్ట్రేషన్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ యాంగిల్ కూడా కనిపించింది. ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో నా పేట్రియాటిజం అనే ఫీలింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏమొస్తుంది అంటేనండి, కోపం వచ్చేస్తుంది. అదే యూత్ అంతా తప్పుదారి పడుతున్నారు, మనుషులు ఎందుకు ఇలా ఉన్నారని ఫ్రస్ట్రేషన్ కనిపించింది. అంటే దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ డ్యూటీస్, దేర్ ఓన్ బ్లడీ డ్యామ్ డ్యూటీస్ వాళ్ళు చేయట్లా. నువ్వు చెత్త బయటకు వేసేసి చూసావా మున్సిపల్ కమిషనర్ గారు రాలేదు, నువ్వు ఎందుకురా బయటకు వేయటం, దాన్ని ఎలా ప్యాక్ చేయాలో ఎలా చేసుకుని నీ తెలీదా? ఆడి డ్యూటీ నువ్వు చెప్తున్నావు, నీ డ్యూటీ ఏంటి? ఈ దేశాన్ని క్లీన్గా చేసుకోనండి. మన దేశం బాగుపడుతుందా లేదా అనేది ఒక ట్రాఫిక్ రూల్, అంటే ఒక పార్కింగ్ చేసే కారు విధానాన్ని, నువ్వు యూజ్ చేసే బాత్రూమ్ విధానాన్ని బట్టి మనం చెప్పేయచ్చు ఎలాంటి మనిషివి అని చెప్పి, నువ్వు ఎలాంటి మనిషివి అని చెప్తున్నావు. నువ్వు చక్కగా కారు పెట్టి బయటకు వస్తున్నావు, అమ్మో నేను ఇక్కడ కారు ఎలా పెడితే పక్కన వాడికి ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళ పాపం వెళ్ళాలి కదా, నువ్వు పక్కకు పెట్టి వస్తున్నావా? సింగపూర్లో ఉన్నవాడు అందరూ కూడా నా దేశం బాగుండాలని వాళ్ళందరూ అనుకుంటారు కాబట్టి సింగపూర్ అంత బాగుంటుంది.
రూల్స్ వల్ల ఏం బాగోదు. రూల్స్ అన్నీ పక్క దేశం నుంచి వచ్చిన మనలాంటి వాళ్ళ కోసమే. ఆడి దేశాన్ని ఆడు బాగు చేసుకోవాలని పాడు చేసుకోవాలని ఆడు అనుకోడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఉండి? నీ దేశాన్ని క్వశ్చన్ చేసినప్పుడు నీ దేశ సమగ్రత కావచ్చు, నీ దేశ భద్రత కావచ్చు, ఇప్పుడున్న సోకాల్డ్ యూత్ అందరూ కూడా ప్రతి వెధవ కూడా ఫాలోవర్స్ని వేసుకొని వేసుకొని ఏదో సాధించేద్దాం అని అనుకుంటారు. అంటే నేను రెస్పాన్సిబిలిటీస్ విషయంలో తిడుతున్నాను, వేరే విషయంలో నేను కాదు. రెస్పాన్సిబిలిటీల విషయంలో నువ్వు ఇవన్నీ చేసుకొని నువ్వు ఎంతకాలం ప్రశ్నిస్తావురా బాబు? నువ్వు ప్రశ్న చేయకరా, నువ్వు పని చేయరా ఫస్ట్. ప్రతి మనిషి ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు సరిగ్గా తీసుకుంటే, ఎవరు సరిగ్గా చేస్తే టోటల్ దేశం బాగుపడుతుంది. ఇంకో మనిషికి కష్టం రాదండి. అంటే మీకు ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక మనిషికి కష్టం వచ్చింది, ఆడి దగ్గరికి వెళ్ళి నీకు ఎందుకు కష్టం వచ్చిందని అడగని ఇంకో మనిషి వల్లే వస్తుంది. నువ్వు ఇంకా దేనికోసం పోరాడుతున్నావు అని నాకు చెప్పండి. అసలు సింపుల్ థింగ్ అంతే. మంచి లైన్ అండి. ఒక మనిషికి కష్టం వచ్చింది, నువ్వు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నీకు ఎవడి వల్ల కష్టం వచ్చింది అని అడగండి. నాయకుడు, సొసైటీ, తోటకూర ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకొక మనిషి వల్లనే నీకు కష్టం వస్తుంది. నువ్వు మానవత్వం లేకుండా బతికిన ప్రతి ఒక్కడో కూడా ఈరోజు మానవతా విలువల కోసం పోరాడుతున్నాం అని చెప్పానంటే దేనికి పోరాడుతాం? అందుకని ఏంటంటే ఇంత ఫ్రస్ట్రేషన్లో మనం కామ్ అయ్యి మనకు మనం ఎతుక్కొని మనం ఇదంతా అవ్వాలని చెప్తున్నానంటే దిస్ వాజ్ ద రైట్ పాత్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్. నైస్ డాక్టర్ గౌతమ్ గారు. నేను మీతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అదేంటి డాక్టర్ గారు అయి ఉండి చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ ఎందుకు ఇలాగా ఇవన్నీ చేస్తున్నారు, స్పిరిచువాలిటీ అంటారు, సేవలన్నీ చేస్తున్నారు అని చెప్పేసి. కానీ మీతో మాట్లాడుతా ఇప్పుడు కాన్వర్జేషన్లో నాకు ఏమర్థమైందంటే అది సమాజం ఏమైపోతుందో అనే బాధ మీకు కూడా ఉంది. యా రైట్. మనం క్లోజ్ చేద్దాం సార్. క్లోజ్ చేసే ముందు ఒక అడ్వైస్ ఇవ్వండి ఇక్కడ కిడ్స్కి కానీ పేరెంట్స్కి. ఫైనల్ ఒక అడ్వైస్ ఇచ్చి క్లోజ్ చేద్దాం సార్. సో నేను అనేది ఏంటంటే ఫైనల్గా పిల్లలందరినీ కూడా కష్టపెట్టండి, సుఖపెట్టద్దు. కష్టంలోనే వాడికి విలువ తెలుస్తుంది. ఆకలి వేసినప్పుడు అన్నం పెడితేనే వాడికి విలువ తెలుస్తుంది. ఆకలి వేయకుండా నువ్వు బిర్యానీ తెచ్చుకుంటే వాడు సగం తిని వదిలేస్తాడు. అలా కాకుండా ఒక బిర్యానీ తీసుకొని వచ్చి ముగ్గురు షేర్ చేసుకుంటారా అని చెప్పి కష్టం విలువ పంచుకోవడం నేర్పించండి, కష్టం తట్టుకోవడం నేర్పించండి. మనసు కష్టం తట్టుకోవాలి అని చెప్పానంటే నీకు మిలిటరీ రూట్ రావాలి అని చెప్పాను. పొద్దున్నే అన్నీ మూసుకొని 5ంటికి లేగాలి. మా పిల్లల్ని కొట్టకూడదండి, మా పిల్లల్ని తిట్టకూడదండి అండి. ఎలా కుదురుతుంది? మా డాడీ అనేవాడు చిన్నప్పుడు, నుంచుంటే తాపు కూర్చుంటే తాపు తంతే అప్పుడు లైన్లోకి వస్తారా అని అనేవాడు. అలాగే నిజంగా అలా తన్నబట్టేనేమో మేము ఎలా తయారయ్యాము ఈరోజు. అందుకని ఏంటంటే మేము తప్పులు చేసాం. అట్లీస్ట్ ఏంటంటే ఇంత దారుణంగా చేయలేదు కదా. అంటే మీకు తప్పు కామన్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు సింపుల్గా ఎలా అంటే తప్పు ఎంత జనరలైజ్డ్ అయిపోయిందంటే, మీకు నువ్వు నాకు నచ్చే సినిమా చూసారా? దాంట్లో వెంకటేష్ది, దాంట్లో ఆ మూవీలో ఆర్తి అగర్వాల్ పెళ్ళి లాస్ట్లో చెడిపోద్ది. ఎందుకు చెడిపోద్ది గుర్తులేదు. వాళ్ళిద్దరూ చెయ్యి ఇలా పట్టుకునే ఫోటో ఎవడో తీస్తాడు. ఆ ఫోటో తీసినందుకు గాను ఆ పెళ్లి చెడిపోద్ది. ఓకే. ఇప్పుడు అదే ఫోటో ఇప్పుడున్న జనరేషన్ సినిమాల్లో పెట్టామనుకోండి, అది చాలా కామన్ థింగ్. అది ఇప్పుడున్న జనరేషన్ ఫోటో అంటే వాళ్ళిద్దరు అది నార్మలైజ్డ్. ఇప్పుడు నీకు ఇప్పుడు తప్పు అంటావేంట్రా, ముట్టుకోవడం తప్పేంట్రా అని అంటాడు. ముట్టుకోవడం తప్పేంట్రా? ముట్టుకోవడం తప్పే. మనం ఏమన్నా యోగిక్ సాధనలో మనం ఏమన్నా ఆరితూరిపోయి ఎక్కడన్నా ఉన్నామేంటండి? అంటే అట్లా అని కాదు, మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే మీకు నేను సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్లో చెప్తాను. మా ఫాదర్ జనరేషన్ దగ్గరికి వచ్చామనుకోండి, దాంట్లో ఒక సినిమాలో ఒక సావిత్రి గారు, ఎన్టీ రామారావు గారు ఒక ఇదిలో ఉంటే మనకి ఇది ఒక ఆయన చెప్పారన్నమాట. పెద్ద ఆయన ఎవరో గుర్తురావట్లేదు కానీ నాకు ఎవరని. దాంట్లో ఏంటంటే ఒక సీన్ రాసేటప్పుడు ఆ సీన్లో ఏంటని చెప్పానంటే, సావిత్రి గారు నేను బయటికి వెళ్దాం మన ఇద్దరం కలిసి అని చెప్పానని అంటారు. ఎవరు? ఎన్టీఆర్ గారు. అనగానే అప్పుడు రైటర్ రాశారు దాంట్లో ఏమనంటే, ఉండండి అయితే నేను చీర మార్చుకొని వస్తాను అని చెప్పాను. దాంట్లో పెద్ద తప్పేమి ఇదేం కాదుగా, చీర మార్చుకొని వస్తాను. వెంటనే డైరెక్టర్ ఏమైనా అబ్జెక్ట్ చేసాడంటే, చీర మార్చుకుంటాం అని కాకుండా తయారయ్యి వస్తున్నానని రాయండి అని చెప్పాను అన్నాడు. అదేంటంటే రెండింటిలో పెద్ద డిఫరెన్స్ ఏమన్నా? అలా కాదు, కూర్చున్న ప్రేక్షకుడికి చీర మార్చుకొని వస్తున్నాను అని చెప్పానంటే ఆడి విజువలైజేషన్లో ఇప్పుడు సావిత్రి లోపలికి వెళ్తుంది, చీర ఇప్పుతుంది, చీర వేసుకుంటుంది అనుకునే ఒక వల్గర్ బుద్ధి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా తయారయ్యి వస్తున్నాను అనుకునే దాంట్లో ఏంటంటే వేరే రకంగా ఉంటుంది కదా. అంటే నువ్వు సినిమా తీస్తున్నప్పుడు అంత కీన్గా అబ్జర్వ్ చేసిన సినిమా తీసిన వాళ్ళు గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ అదండి. ఒక 50 ఏళ్ల క్రితం అప్పుడు చీర మార్చుకోవడం అనేది తప్పుగా అనిపించింది. 25 ఏళ్ల క్రితం చేయి పట్టుకోవడం తప్పు, ఇప్పుడు తప్పు కాదు. సో మనం తప్పుని జనరలైజ్ అయిపోతాం, తప్పుని చేస్తాం. నాట్ ఓన్లీ చీర, నువ్వు ఏ సెగ్మెంట్లో అన్నా చూసుకోండి. ఇప్పుడు డాక్టర్ అనేవాడు, నేనే డాక్టర్ వృత్తి ఉందండి, డాక్టర్ వృత్తి ఏం చేయాలండి?
మనిషికి సేవ చేయడానికే కదా. చదువులు చెప్పే పాఠాలు చెప్పే స్కూల్స్ ఉన్నాయండి. ఏం చేయాలండి? విద్యాభ్యాసమే కదా చేయాలి. ఇండియాలో వీళ్ళిద్దరూ సంపాదించడం కన్నా మూడో వ్యక్తి ఎవడన్నా సంపాదించేవాడు ఉన్నాడా? ఈ రెండు ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటాయి. నువ్వు అదే అమెరికాకి వెళ్ళావు అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే నీకు సీట్ దొరకడం కష్టం. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరకడమే చాలా కష్టం. మన ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఆ ఫెసిలిటీ ఉంటుందా? ఉండదు. ఈ డాక్టర్ని వెళ్ళి అడిగామనుకోండి, వీడు ఏం చెప్తాడంటే, నువ్వు గూగుల్ నాలెడ్జ్ చేసుకుని నా దగ్గరికి వచ్చి అడుగుతావేంటి అని వీడు ఫస్ట్ ఇటు చెప్తాడు. ఇతను మాత్రం అదే గూగుల్ నాలెడ్జ్ చేసుకుని ఒక BMW షోరూంలోకి వెళ్ళి ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది, అది ఎందుకు ఇలా పనిచేస్తుందని నువ్వు అడిగేయచ్చు. ఆడు నిన్ను అడగడా? పేషెంట్ అనేవాడు అడుగుతాడు. అడిగినప్పుడు అట్లీస్ట్ నువ్వు సమాధానం చెప్పుకునే స్థితిలో ఏదో ఉండు. ఓకే, పేషెంట్లు ఇబ్బంది పెడతారు, అన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ ఓవరాల్లో కూడా ఏంటంటే వాట్స్ యువర్ డ్యూటీ. అలా పోలీసులే ఉన్నారండి మన ఇండియాలో. పోలీసులన్నా, డాక్టర్లన్నా, లాయర్లన్నా, విద్యాభ్యాసం కావచ్చు, వీటిలో ఏదైనా కూడా జనాలు భయపడతారా లేదా? మరి యాక్చువల్గా కాపాడాల్సిన వాళ్ళు వీళ్ళు నలుగురే కదా. మరి ఎందుకు వాళ్ళకి భయం వేస్తుంది అంటే సిస్టమ్ని ఎంత దారుణంగా చేసేసావు. ఒక డాక్టర్ ఎంత బాగా సంపాదించుకొని అంత లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తే ఆడు తోపు తురుముగాడాడు. పోన్లే నువ్వు అంత సంపాదించి నువ్వు ఏదన్నా మిగతా వాటికి నువ్వు చేసి వస్తున్నావు, అట్లీస్ట్ నీ ప్రొఫెషన్ కన్నా నువ్వు ఏదన్నా చేసుకుంటున్నావు అంటే లేదు. ఆడు జస్టిఫై ఏం చేస్తాడు అని చెప్పానంటే, ఇలాంటి దరిద్రగొట్టి ప్రపంచంలో, ఎదవ ప్రపంచంలో వేరే వాడు నాకు ఇదిగా లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అని చెప్పాను అంటాడు. నీ కడుపుకు నువ్వే తింటున్నావు కాబట్టి నీ గురించి నువ్వే చూసుకో. ఆడ ఎగ్జాంపుల్ నీకు ఎందుకు అంటాను నేను. ఎవడైనా కూడా నేను అవతల వాడు హై బీమ్ వేసుకొని వస్తున్నాం కదా అనుకోని నువ్వు కూడా ఆడిలాగా పశువులా హై బీమ్ వేసేస్తానంటే ఎలా కుదురుతుంది? ఆడికి కామన్ సెన్స్ లేదు. ఆడు పశువు అనుకో, నీకు కామన్ సెన్స్ ఉంది, నువ్వు తగ్గించుకొని వెళ్ళు. అట్లీస్ట్ నువ్వు తగ్గడం వల్ల ఆడికి ఉపయోగపడుతుంది కదా. అర్థమవుతుందండి? ఇద్దరు హై బీమ్ వేసుకుంటే ఇద్దరు ఎవడొకడు గుద్దేసుకుంటాడు. అలా కాకుండా ఆడు హై బీమ్ వేసాడు, నువ్వు తగ్గు, నువ్వు స్లో అవ్వు. నువ్వు చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఆయాదవన్నా బాగుపడతాడు. ఆడు యాక్సిడెంట్ అవ్వకుండా అట్లీస్ట్ బయటపడతాడు. నువ్వు ఆ సాఫ్ట్ కార్నర్లో ఆలోచించు. అందుకని ఏంటంటే ఈ పిల్లలకి ఇప్పుడు చదువు చెప్పే తల్లిదండ్రులు అందరూ కూడా డబ్బులు సంపాదించడమే పరమార్థంలాగా నువ్వు పెంచిన కాలం అన్నంత కాలం వాళ్ళ ఫ్యూచర్లో డబ్బులతోనే డబ్బు సంపాదించడమే పరమార్థంగా ఎదిగినంత కాలం జబ్బులతో బాధపడాలి, ఇబ్బందులు అయిపోతాయి, సరిగ్గా కాపురాలు చేసుకోరు, కొట్టేసుకుంటారు, మనిషి ప్రేమించుకోవడం మానేస్తారు, ప్రేమ చచ్చిపోద్ది. ప్రేమ చచ్చిపోయిన చోట భగవంతుడు ఉండడు. ఇంకా భగవంతుడు లేని ఈ దరిద్రాన్ని అంతా కూడా ఉన్నంతకాలం మనమే చూసుకోవాల్సింది. ఈ కాన్వర్సేషన్ చాలా ఎంజాయ్ చేశాను సార్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఏంటంటే ఫ్యూచర్ పోడ్కాస్ట్లు అన్నీ కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మన కోసం, మన జోబులు నింపుకోవడం కోసం అన్నట్టు కూడా కాకుండా దేశం కోసం, దేశం మనకేం చేసింది అనేది కాకుండా మనం దేశం కోసం ఏం చేసాం అనే దృక్పథంతో మీరు అందరూ ఉండి ఫ్యూచర్ జనరేషన్స్కి అన్నిటికీ మీ పాడ్కాస్ట్లో మీరు చేసే వర్క్ అంతా కూడా అవతలోడికి మేలుకొలుపులా ఉండాలని చెప్పి కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రయత్నం అదే సార్, మేము అదే ట్రై చేస్తున్నాము. చాలా ఆర్గానిక్గా మనం చేసే దాని నుంచి ఒక వాల్యూ ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.